Satyakumar garu, welcome to the New Indian Express Andhra Dialogues. Thank you for accepting our Thank you, Andy. invitation within very short time. Thank you for giving me an opportunity. Actually, I have been observing you for the last 15 years. You know, you are the same person with the same attitude and all. There is no change at all. You are also maintaining your dignity, treating others with respect and avoiding. There is no controversy as of my knowledge, actually. With the deep-rooted BJP ideology and connections in Delhi's power corridors and exposure to the administrative and parliamentary affairs, you have become a key asset to the party in Andhra. And first of all, why should there be any change? I'm a product of ABP and been working with BJP for almost 3 decades. So there won't be any change whether you are a Karyakarta or a National Secretary or a Minister. The will remain same. So కొమ్ములు వస్తాయనే ఆలోచన అయితే లేదు. Let us start with the dialogue, sir. So previous government used to claim that హెల్త్ సెక్టర్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాము అని వాళ్ళు చెప్తూ వచ్చారు. సో చాలా వరకు మేము రిఫార్మ్స్ తీసుకొచ్చాము, అవి చాలా వరకు ప్రజలు కూడా ఉపయోగపడినాయి అని చెప్పేవాళ్ళు. మీరు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ యూ హ్యావ్, అంటే వాళ్ళ నుంచి వారసత్వంగా వచ్చింది ఏంటి? మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం వారు ఆ భావనలో ఉన్న మాట వాస్తవమే. ఇది మేము ఏదో చాలా చేశామని. చాలా అనేక ఉదాహరణలు ఉన్నాయి. చేశామని చెప్తున్నారు కానీ గ్రౌండ్ మీద ఏది కనిపించట్లేదు. బహుశా చేయాలని మనసులో అనుకున్నారేమో తెలియదు. ఉదాహరణకు మెడికల్ కాలేజ్ విషయం కూడా నేను తర్వాత మీరు అడుగుతారు, ఖచ్చితంగా వాటి గురించి చెప్పే ప్రయత్నం చేశాను. అయితే మేము అధికారంలోకి వచ్చే నాటికి ఎటువంటి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నామంటే, ఒక మిస్‌గవర్నెన్స్ ఉండింది. ఎక్కడ చూసినా ఈ అనాథరైజ్డ్ అబ్సెంటిజం ఉండింది. తర్వాత అటెండెన్స్ అనేది ప్రాపర్గా ఉండేది కాదు. ఓపీ సర్వీసులు దెబ్బతిని ఉన్నాయి, ఐపీ సర్వీసులు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు పనిచేయని పరిస్థితి. డాక్టర్లు సుదీర్ఘకాలం పాటు అనాథరైజ్డ్ ఆబ్సెంట్ ఉండేవారు, ఎవరు అడిగేవారు లేదు. ఆ విధంగా ఉండేది. చాలామంది మిస్ మ్యాచ్ పోస్టులో కూడా పనిచేసేవాళ్ళు, ఉపయోగం లేకుండా పనిచేసేవాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే వచ్చిన కొత్తలో ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఎక్కడ చూసినా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు వచ్చేవి. ఒక ప్రణాళికాబద్ధంగా గైడ్లైన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయాలి, మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ చేయాలి అందరికీ అని ఆలోచన చేస్తున్నప్పుడు నాకు అధికారులు చెప్పారు, సార్ మీరు ఎంత కష్టపడ్డా ఎంత గైడ్లైన్స్ ఇచ్చి చేసినా డాక్టర్లు చాలా ఇన్ఫ్లుయెన్స్లు కాబట్టి 80% గతంలో ఎప్పుడు ట్రాన్స్ఫర్లు జరిగినా 80% మళ్ళీ అదే స్థానాలకు వెళ్ళిపోతారని నేను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి, దాని కారణంగా నేను పాపాల భైరవుడిని కూడా అయ్యాను. ఒక వ్యక్తి ఎవరు అడుగుతారు, చాలా ముఖ్యమైన మంత్రే కావచ్చు, లేదా బాగా తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదా బంధువు కావచ్చు, లేదా పార్టీ నాయకుడు కావచ్చు, డాక్టర్ వాళ్ళ దగ్గర పోయినప్పుడు లేదా వైద్య సిబ్బంది ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్ అడిగితే ఒక ట్రాన్స్ఫరే కదా అని మాకు చెప్తుంటారు. కానీ దాని కారణంగా సర్వీసెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. నాకు ఒక ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లేదు, నాకేంటంటే పేషెంట్ ఇంట్రెస్ట్. దాని కారణంగా చాలా పారదర్శకంగా ట్రాన్స్ఫర్లు చేయడమే కాకుండా దానికి కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఎక్కడ కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు అది ఏదో సీరియస్ హెల్త్ గ్రౌండ్స్ తప్పిస్తే మ్యూచువల్ గ్రౌండ్స్ కానీ లేదా స్పౌస్ గ్రౌండ్స్ కూడా కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ డాక్టర్లు ఎవరైతే ఈ రంగంలో ఉన్నారో వాళ్ళ పవిత్రమైన వృత్తిని ఎంచుకున్నారు, సర్వీస్ ఓరియంటేషన్తో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అట్లా కానీ అట్లా కాకుండా ఏదైనా కెరీర్గా ఎంచుకొని వచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా ట్రాన్స్ఫర్లను కూడా చేయడం జరిగింది. తర్వాత చాలా మేము చేశామని వాళ్ళు చెప్తున్నది ఏదైనా ఉంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మేము తెచ్చామంటారు. కాదు, వాస్తవానికి దాని ముందే సంచార చికిత్స పేరుతో ఉండింది. పేరు మార్చినంత మాత్రాన మేము కొత్తగా తీసుకొచ్చాం, దీన్ని సంస్కరణలు తీసుకొచ్చాం అని చెప్పడానికి అవకాశం లేదు. ఇక ప్రైమరీ హెల్త్ విషయంలోకి వస్తే, మీరు కొత్తగా వాళ్ళు తెచ్చిన ఒక్క పిఎస్సి కూడా తెచ్చిన 5 సంవత్సరాల్లో ఒక పిఎస్సి తేలేదు. మీరు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ రాకుండా ఏ రకంగా మీరు మేము ప్రైమరీ హెల్త్లో సంస్కరణలు చేశామని చెప్పగలరు? కొత్తగా డాక్టర్ల నియామకాలు చేసిన కూడా తక్కువగా ఉంది. ఒకసారి పిఎస్సీలకి ఒక 88 పిఎస్సీలకి 2021 నుంచి మళ్ళీ దానికే జీవోలు ఇస్తూ వచ్చారు తప్పిస్తే నిధులు విడుదల చేయాలి. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పిఎస్సీలకి 194 కోట్లతో దానికి ఇంకో 12 పిఎస్సీలు కలిపి మొత్తం 100 పిఎస్సీలకి వాళ్ళ నిధులు మంజూరు చేయడం జరిగింది. దాదాపు 195 కోట్లు మంజూరు చేయడం కూడా జరిగింది. తర్వాత ప్రధానంగా ఎన్హెచ్ఎం ప్రధానమంత్రి గారు గ్రామాల్లో నిరంతరమైన మెరుగైన వైద్య సేవలు అందాలి ప్రజలకి అనే ఉద్దేశంతో, లాస్ట్ మైల్ డెలివరీ అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. గతంలో ఉంటున్న సబ్ సెంటర్స్ ఏమున్నాయో వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల మరికాస్త సంఖ్యను పెంచి ప్రతి 3000 జనాభాకి ఒక విలేజ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉండాలి అనే ఉద్దేశంతో మంజూరు చేశారు. చేస్తే మన రాష్ట్రానికి 10,032 వచ్చాయి.
వస్తే అప్పటికి 10,032కి దాదాపు 1,500 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా వాటికి సొంత భవనాలు నిర్మించాలా. అది 2015 17లో 18కి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయాలనే ఆలోచన చేయలేదు. దానికి కావాల్సిన నిధుల్ని ఫైనాన్స్ కమిషన్ కింద నిధులు గానీ, లేదా పీఎం అబీమ్ కింద ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. చేస్తే ఆ నిధులను రాబట్టుకోవడంలో వైఫల్యం చెందారు. ఎన్హెచ్ఎం కింద నిధులను రాబట్టుకోవడం 15 ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని దారి మళ్ళించే ప్రయత్నం చేశారు. స్టేట్ షేర్ ఇవ్వకపోవడం వల్ల 2021 సంవత్సరంలో దాదాపు 122 కోట్లు కానీ, తర్వాత ఒక 255 కోట్లు కానీ, అట్లా ఆ నిధులు వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. పీఎం అబీమ్లో కూడా అదేవిధంగా నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. 5 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నా కూడా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం పూర్తి చేయకుండా చాలా గొప్పగా మేము విలేజ్ హెల్త్ క్లినిక్లు 3,105 విలేజ్ హెల్త్ క్లినిక్లు మాత్రమే నిర్మాణం అయ్యాయి. వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ కింద నిధులు ఇస్తుంటే ఆ ఫైనాన్స్ కమిషన్ నిధులు దారి మళ్లించి వాళ్ళు ఈ మన్రేగా కింద గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులతో దాని నుంచి ఒక 8 లక్షలు తీసుకొచ్చి వీళ్ళు ఒక రాష్ట్రం ఆ ఫైనాన్స్ కమిషన్ నిధులు 12 లక్షలు పెట్టి 20 లక్షలతో మాత్రమే నిర్మాణం చేశారు. అంటే అనుకున్న విధంగా లేదు. అక్కడైతే ఎవరైతే బీఎస్సీ చదివిన నర్సింగ్ కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరికీ జీతాలు ఇస్తుంది. బీఎస్సీ చదివిన వాళ్ళని అక్కడ దానిని మనం ఎంఎల్హెచ్పి అంటాం, సిహెచ్ఓలని కూడా అంటుంటాం. వీళ్ళకి ఉండడానికి కూడా వసతి కల్పించాలి. ఆ ఆలోచన చేయకుండా చేశారు. దాంట్లో ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్లో ఎవరైతే వచ్చారో ఉద్యోగులు నియామకాలు చేశారో వాళ్ళందరూ 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసున్న అమ్మాయిలు. వారికి గ్రామాల్లో మీకు ఉండడానికి వసతి లేకపోతే ఎలా ఉంటారు? సరైన సమయానికి ఉండట్లేదు, అందుబాటులో లేదు. ఇవి పరిస్థితి. వాటిని మేము సరిచేస్తూ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో వాళ్ళు 3,105 మాత్రమే కరెక్ట్ అయిన సంఖ్య అది నిర్మించగలిగితే, మిగతావన్నీ పునాదుల స్థాయిలో అక్కడ మిగిలిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేసిన ప్రయత్నాల మేరకు కేంద్ర ప్రభుత్వం 1,200 కోట్లు 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు మంజూరు చేసింది. అదేవిధంగా 560 కోట్లు పీఎం అబీమ్ కింద నిధులు మంజూరు చేసింది. మేము ఆంధ్రప్రదేశ్ని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాష్ట్రం ఈ స్థాయి ఈ 5 సంవత్సరాల తర్వాత ఎన్హెచ్ఎం కింద మేము చేస్తున్న పనులకి పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కూడా 100 కోట్లు వచ్చాయి. అదేవిధంగా ఈ 15 ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని పూర్తి స్థాయిలో రాబట్టుకోవడంలో దేశంలోనే 3వ రాష్ట్రంగా ఉన్నాం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదలైన 15 ఫైనాన్స్ కమిషన్ 4 సంవత్సరాలకి వాళ్ళు 48% 2,500 కోట్లకు గాను 48% నిధులు మాత్రమే తెచ్చుకోగలిగితే మేము కేవలం 20 నెలల సమయంలోనే 42% నిధులు తీసుకొచ్చాం. దానికి అది చూసిన తర్వాతే అది ఒక టెస్టమెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ఎన్హెచ్ఎం మిగతా ప్రోగ్రామ్స్తో పాటు వీటికి కూడా 100 కోట్లు పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కూడా అయ్యారు. దాని కారణంగా ఇవాళ 4,500 కొత్త భవనాలు నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో పీఎం అబీమ్ కింద ఒక్కోదానికి 55 లక్షలు, కొన్నిటిని పీఎం అబీమ్ కింద చేస్తున్నాం. దానికి 55 లక్షలతో ఒక్కొక్క విలేజ్ హెల్త్ క్లినిక్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటాం, వీళ్ళు పేరు పెట్టారు విలేజ్ హెల్త్ క్లినిక్ అని, వాటిని నిర్మాణం చేస్తున్నాం. అదే 15 ఫైనాన్స్ కమిషన్ కింద అయితే కొత్త భవనాలకి 36 కోట్లు. అదే అనేక చోట్ల పునాదుల స్థాయిలో కానీ గోడల స్థాయిలో కానీ నిలిచిపోయిన వాటిని కూడా ఇవాళ పూర్తి చేయగలుగుతున్నాం. కాబట్టి అది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చాం వాటిని, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ వాళ్ళు. సో ఈ సంవత్సరం చివరికి మేము చెప్తున్న 4,500 కొత్తవి కూడా చేయగలుగుతాం. అంటే మేము 2.5 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ఈ 4,500 పూర్తి చేయడానికి సంకల్పించినప్పుడు గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? సో ఏ రకమైన సంస్కరణ తీసుకొచ్చారు? ఏ రకంగా మెరుగైన వైద్య సేవలు గ్రామాలకు మీరు అందించారు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. ఇది ప్రైమరీ హెల్త్కి వస్తే. సెకండరీ హెల్త్లో ప్రైమరీ హెల్త్లో మనకు ఉండాల్సిన జనాభా కన్నా ఎక్కువ ఆసుపత్రులు ఉన్నాయి, పిఎస్సీలు కానీ విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ. సెకండరీ హెల్త్లో మనం వెనకబడి ఉన్నాం, ఐపీహెచ్ఎస్ నామ్స్ కన్నా వెనకబడి ఉన్నాం. కొన్ని ఇంకా అప్గ్రేడేషన్ జరగాలి. మీరు ఆశ్చర్యపోతారు, గతంలో 2014-19 మధ్య 81 పిఎస్సీలు కానీ సిఎస్సీలు కానీ అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంట్లో 23 సిఎస్సీలని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. అనేక కారణాల వల్ల కొన్ని మిగిలిపోయి ఇప్పుడు అనపర్తి అప్పుడెప్పుడో ఇది పెడితే మళ్ళీ నేను వెళ్ళి మొన్న 2018లో మంజూరు అయితే మళ్ళీ నేను వెళ్ళి భూమి పూజ చేయాల్సి వచ్చింది. అంతగా వీటిని ఇది చేశారు, విస్మరించారు. నేను చెప్పినట్టు 81 అప్గ్రేడేషన్లు జరిగితే 2019 నుంచి 24 దాకా కేవలం 4 మాత్రమే అప్గ్రేడేషన్ చేశారు. 4 ఆసుపత్రులు మాత్రమే అప్గ్రేడేషన్. మనం సెకండరీ హెల్త్లో వెనకబడి ఉన్న విషయాన్ని మర్చిపోయి 4 మాత్రమే చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సరంలోనే పాత వాటిని భూమి పూజలు చేస్తూ పూర్తి చేశాను. నేను మొన్నే వెళ్ళి ఎస్కోట పూర్తి చేసి 18 నెలల కాలంలోనే ఎస్కోటలు పూర్తి చేసి మన ఇనాగ్రేట్ చేసి వచ్చాను. అదేవిధంగా గజపతి నగరం పూర్తి చేసి ఇనాగ్రేట్ చేసి వచ్చాం. అనేక ప్రాంతాల్లో చేస్తున్న పాలకొల్లు పూర్తి చేసి ఇనాగ్రేట్ చేసి వచ్చాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా 4
పిఠాపురం కానీ, మంగళగిరి కానీ, లేకపోతే చింతూరు కానీ, లేదా నారావారిపల్లి కానీ, ఈ గ్రామాల్లో కూడా కొత్తగా పిఎస్సీలు చేశాం. మిగతా అన్ని చోట్ల నుంచి ఇంకా ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి మనకు రిక్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి, ప్రతిపాదనలు వస్తున్నాయి కాబట్టి, కొత్తగా ఒక 40 ప్రతిపాదన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాటిని కూడా అప్డేట్ చేయడానికి సెకండరీ హెల్త్ను కూడా స్ట్రెంథెన్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. మూడవది ఇంకా టెర్షరీ హెల్త్ విషయం నేను దాంట్లోకి వస్తాను. ముఖ్యంగా ఎక్కడ వారు ఫెయిల్ అయినారంటే, మేము వచ్చే నాటికి 8,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పేవాళ్ళు. ఎక్కడ చూసినా జీరో వేకెన్సీ పాలసీ అంటే జీవో కూడా తీసుకొచ్చారు, ఉన్నాయి, కానీ ఎక్కడ చూసినా ఖాళీలు ఉన్నాయి. 69% సూపర్ స్పెషలిస్టులు ఖాళీలు ఉన్నాయి వచ్చేసరికి. 30% ప్రొఫెసర్లు ఖాళీలు ఉన్నాయి. 25% అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నాయి. నియామకాలు చేపట్టాల. మేము వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ థింగ్ ఏం చేశాం, అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ప్రమోషన్ ఇచ్చి అసోసియేట్ ప్రొఫెసర్లు చేసేసాం. అసోసియేట్ ప్రొఫెసర్లను తీసుకెళ్ళి ప్రొఫెసర్లు చేశాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్థాయిలో నియామకాలు చేపడుతున్నాం. పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం మొదలుపెట్టాం. వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా పెట్టడం మొదలుపెట్టాం. దాని కారణంగా ఇవాళ కొద్ది తగ్గుతూ ఉంది. ప్రధానంగా సెకండరీ హెల్త్లో అయితే మీరు టెర్షరీ హెల్త్లో ప్రధాన పట్టణాల్లో ఉంటాయి కాబట్టి చాలామంది డాక్టర్లు వెళ్ళడానికి సిద్ధపడతారు. సెకండరీ హెల్త్లో మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి, రాజోలు ఉంటుంది, లేకపోతే ఎక్కడో రాయదుర్గం మారుమూల ప్రాంతాలు ఉంటాయి, ఎక్కువ సిస్టమ్ ఉండకపోవచ్చు, డాక్టర్లు వెళ్ళడానికి సంశయిస్తుంటారు స్పెషలిస్టులు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 300 కొత్తగా రిక్రూట్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఇన్ సర్వీస్ కోటా ఇచ్చి, మా దగ్గర ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్లుగా ఉంటున్న వాళ్ళని 3 సంవత్సరాలు పూర్తి చేస్తే ట్రైబల్ ఏరియాలకి ఇన్ సర్వీస్ కోటాకి ఉన్న వాళ్ళు పీజీ వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నాం. 5 సంవత్సరాలు రూరల్ ఏరియాలు చేస్తే పీజీకి కల్పిస్తున్నాం. 6 సంవత్సరాలు అర్బన్ ఏరియాలు చేస్తే పీజీ ఎగ్జామ్ రాయడానికి, నీట్ రాయడానికి ప్రభుత్వమే 3 సంవత్సరాల పాటు వాళ్ళు జీతాలు ఇచ్చి పూర్తి అయిన తర్వాత వాళ్ళని సెకండరీ హెల్త్కి తీసుకెళ్తున్నాం. ఇన్ సర్వీస్ కోటాను కూడా ఇవాళ తీసుకొచ్చి చెప్తున్నా, వాళ్ళ ద్వారా వస్తున్నారు. 2028 నాటికి ఈ సెకండరీ హెల్త్లో సిఎస్సిలో కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, డిస్టిక్ హాస్పిటల్లో కానీ ఎక్కడ కూడా ఖాళీ లేని విధంగా చర్యలు చేపడుతున్నాం. అంటే దీర్ఘకాలిక అయితే పెట్టుకున్నాం. ఏదో ఈరోజు వచ్చి నియామకాలు చేపట్టి ఇష్టారాజ్యంగా చేయడం కాకుండా ప్రభుత్వంకు ఉన్న పరిమితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇక టెర్షరీ హెల్త్లో చెప్పాల్సిన పని లేదు. మీరు చూస్తే ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా, ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళినా కూడా, జీజీహెచ్లకు వెళ్ళినా కూడా ఇవాళ డాక్టర్ల కొరత చాలా పెద్దగా ఉంది. వాటిని తీర్చే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే రోజు ఒక రాత్రిలో మేము ప్రొఫెసర్లను క్రియేట్ చేయలేం కాబట్టి ప్రణాళికాబద్ధంగా ప్రమోషన్లు ఇస్తూ డిపిసి పెట్టడం, క్రమబద్ధంగా డిపిసి పెడుతున్నాం. తర్వాత ప్రణాళికాబద్ధంగా నియామకాలు కూడా చేపడుతున్నాం. ఈ కాలంలో మీరు ఇక దాదాపు 5,000 పోస్టులకి మీరు ఇవాళ నియామకాలు చేపట్టండి. ఎక్కడ చూసినా సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు కానీ వీటి మీద దృష్టి పెట్టాం. ప్రధానంగా ఆయుష్ మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళ 500 నియామకాల దాకా 350 మంది మెడికల్ ఆఫీసర్లని హోమియోలో కానీ, ఆయుర్వేదలో కానీ, యునానీలో కానీ తీసుకోవడమే కాకుండా కాంపౌండర్లతో కలిపి ఇవాళ దాదాపు 500 నియామకాలు చేపట్టాం. ఇవి అంటే ప్రధానంగా మీకు కావాల్సింది ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. తర్వాత కావాల్సిన సిబ్బంది ఉండాలా, వాటిని సిబ్బంది కావాల్సిన విధంగా నియామకాలు చేపడుతున్నాం. కింద ఎఫ్ఎన్ఓల దగ్గర నుంచి ఎంఎన్ఓ ఎక్కడ చూసినా ఖాళీలు ఉండేవి. ఇవాళ డిస్ట్రిక్ట్ సెలక్షన్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పై స్థాయిలో డాక్టర్ల నియామకాలు పారదర్శకంగా, ఒక్కటంటే గతంలో ఎక్కడ చూసినా నియామకాలు జరిపేటప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు. ఇవాళ ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా ఈ స్థాయిలో ఇవాళ నియామకాలు కూడా చేపట్టిన తర్వాత ఆయుష్ గతంలో ఏపీపీఎస్లో ఉండేది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే తెలుసు మీకు, చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అంతా. అందుకని దాన్ని కూడా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి నియామకాలు త్వరగతిన చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో కూడా ఇవాళ 150 కొత్తగా నియామకాలకి, ఎందుకంటే ఆ స్థాయిలో తనిఖీలు కూడా నిర్వహించడానికి. ఇవి ఒక సివిల్ వర్క్స్ చేస్తూ, రెండో వైపు సిబ్బందిని పెంచుకుంటూ, మూడో వైపు ఈ సర్వలెన్స్ని పెంచుకుంటూ, తర్వాత ఈ మానిటరింగ్ మెకానిజం పెట్టే ప్రయత్నం కూడా, ఈ రకంగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత మెయింటెనెన్స్ అట్లాగే మీడియాలో చాలా చోట్ల వచ్చినాయి. స్ట్రెచర్లకు కూడా కనీసం ఈ తోయడానికి లేదు, వీల్ చైర్స్ కూడా వీల్స్ లేవు అని చెప్పేసి వస్తున్నాయి. మీడియాలో చాలా విపరీతంగా ఉండేవి. అందుకని మేము వచ్చిన తర్వాత మొదట్లోనే ఒక 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చాం. ఒక 10 ఇమీడియట్ వెంటనే చేయగలిగే పనులు, ఒక 10 మిడ్ టర్మ్ ఇష్యూస్, లాంగ్ టర్మ్, ఇట్లా సెగ్రిగేట్ చేసి వెంటనే చేయగలిగిన పనులు ఏంటి, మీరు కొద్దిగా బ్యూటిఫికేషన్ చేయాలా, ఆసుపత్రి వస్తున్న ఒక ఆహ్లాదకర వాతావరణం ఉండాలా, సైనేజ్ బోర్డులు ఉండాలా, ఏ పేషెంట్ వచ్చిన తర్వాత ఓపీ ఎక్కడికి వెళ్ళాలా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సైనేజ్ బోర్డు గతంలో ఉండేవి కాదు. చదువు లేకుండా కొన్ని నిరక్షరాస్యులు వస్తుంటారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంటారు, వారి సౌలభ్యం కోసం ఇది తీసుకొచ్చాం. డాక్టర్లు అందుబాటులో ఉండాలా, ఓపీ టైమింగ్స్ మ్యాండేటరీ చేశాం,
ఓపీ అయిన తర్వాత వెంటనే వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఏదైనా టెస్టులు చేయాలా, ల్యాబ్ టెస్టులు చేయాలి అంటే ఆ ల్యాబ్ టెస్ట్ కూడా పక్కనే ఉండేలాగా చేశాం. ఆ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు తీసుకొని వాళ్ళు మరుసటి రోజు దాకా వెయిట్ చేయకుండా సాయంత్రం మళ్ళీ సెకండ్ ఆఫ్టర్నూన్ ఓపీలో అదే డాక్టర్ ఎవరైతే డాక్టర్ ఉంటాడో మళ్ళీ కొత్త డాక్టర్ వస్తే మళ్ళీ వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ప్రాబ్లం వస్తుంది. అందుకని కొత్త అదే డాక్టర్ వాళ్ళని చూసేలాగా దానికి తగినట్టుగా మెడికేషన్ ఇవ్వడము, కావాలంటే ఐపీ చేర్చుకోవడము చేసేలాగా తీసుకొచ్చాను. దానివల్ల ప్రజల్లో ప్రజలు సౌకర్యంగా ఉంటుంది. చాలామంది గతంలో వచ్చి ఆసుపత్రిలోనే అక్కడే వెయిట్ చేసేవాళ్ళు, చెట్ల కింద పడుకునే పరిస్థితి వాడిపోయింది. ఇంకా కొత్త టెక్నాలజీని వాడుకొని కొత్త ఇది కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడు పైలట్ కింద చేస్తున్నాం. డాక్టర్ల కొరత ఉన్న నేపథ్యంలో అదే ప్రొఫెసరు ఓపీ చూడాలా, అదే ప్రొఫెసరు టీచింగ్ క్లాస్కి వెళ్ళాలా, అదే ప్రొఫెసర్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు నియామకాలు చేపడుతూ రెండో వైపు టెక్నాలజీని వాడుకొని ఓపీ సర్వీసులు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి స్పీచ్ టు టెక్స్ట్ టెక్నాలజీ వాడుతున్నాం. వాళ్ళు మాట్లాడుతుండగానే రికార్డ్ అయిపోతుంది. ఏ భాషలో మాట్లాడినా మనకు కావాల్సిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాబట్టి పెట్టాం. అదేవిధంగా టెక్స్ట్ రూపంలో వచ్చేస్తుంది. టెక్స్ట్ రూపంలో వచ్చిన డిజిటైజ్ అయిపోతుంది. అది డిజిటైజ్ అయిపోతే అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి పోవాలి, ఫార్మసీ మందులు కావాలా, ఫార్మసీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఫార్మసీ చూడగలరు వాటిని. అక్కడ డాక్టర్ ఏం చెప్పాడో, ఏ మందులు రాసిచ్చారో చేయొచ్చు. ఐపీకి పోతుందంటే ఐపీ డివిజన్ వాళ్ళు చూడగలరు. ఇటువంటి టెక్నాలజీని కూడా వాడుకొని ఒక ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చేలాగా చేస్తున్నాం. దాని కారణంగానే మీకు ఓపీ సర్వీసులు కానీ, ఐపీ సర్వీసులు కానీ 10 నుంచి 12 ఓపీ సర్వీసులు పెరిగాయి. ఇది ఏది నేను చెప్తున్న మాట కాదు. నిరంతరం ఐవీఆర్ఎస్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఐవీఆర్ఎస్ చేస్తున్నారు. దాంట్లో ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. దాని కారణంగా ఇప్పుడు 8 to 10% ఐపీ పెరిగాయి. డయాగ్నోస్టిక్ అయితే ఏకంగా 15% ల్యాబ్ టెస్టులు, డయాగ్నోస్టిక్ పరీక్షలు 15% పెరిగాయి. ఎందుకు పెరిగాయి? ఎందుకంటే కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. గతంలో ఎప్పుడు ఉండే టిఫా స్కానర్లను కూడా ఇవాళ టిఫా స్కానర్లను ఫస్ట్ టైం మేము వచ్చిన తర్వాత టిఫా స్కాన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా ఏదైతే ఏజెన్సీ అవుట్సోర్సింగ్లో డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు అక్రాస్ 3 అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ హెల్త్ కేర్లో దాదాపు 1,60,000 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు కొన్ని కంపెనీలు చేస్తున్నాయి. వాటిని కూడా ఇవాళ చూస్తున్నాం. గతంలో ఇష్టారాజ్యంగా ఉండేది. వీటిని నియంత్రణ మానిటర్ చేస్తున్నాం. కావాల్సిన విధంగా పెనాల్టీలు వేస్తున్నాం. ఒక భయాన్ని క్రియేట్ చేసిన కారణంగా ఇవాళ అవి కూడా జరుగుతున్నాయి. ఎక్కడైనా వెంటనే పని చేయని బియాండ్ రిపేర్ ఉన్న వాటిని వెంటనే రీప్లేస్ చేయాలా, వాటిని ఈ సమయం లోపల రీప్లేస్ చేయాలి. ఈ రకంగా తీసుకురావడం వల్ల కాస్త డయాగ్నోస్టిక్ టెస్ట్ అది ఒక టెస్టిమోనియల్ మాకు. ఇది ఈ ఈ చర్యల కారణంగా ఇవాళ టెస్టులు పెరిగాయి, శాతం పెరిగింది. మీరు ఐపీహెచ్ఎస్ నామ్స్ ప్రకారం అయితే ఒక డిసెంబర్ నెల మాత్రం చెప్తాను. ఐపీహెచ్ఎస్ నామ్స్ టార్గెట్ ఏదైతే ఉంటుందో దానికన్నా 140% జీజీహెచ్లో చెప్తున్నాం. డిసెంబర్ మంత్ తీసుకుంటే నిరంతరం చూస్తున్నాం వీటిని. 140% పెరిగింది. ఐపీ సర్వీసులు 144% పెరిగాయి. అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ హ్యావ్ గాన్ అప్ ఓపింగ్ 250%. ఇది తీసుకొచ్చిన మార్పు. కానీ దీంతో ఏదో అంత బాగా అయిపోయింది అని చెప్పట్లేదు మేము. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ ఇప్పటిదాకా ప్రోగ్రెస్ సంతృప్తికరంగా ఉంది. ఇంకా చాలా సంస్కరణలు తీసుకురావాల్సి వచ్చింది. మొత్తం సిస్టమ్ని ప్రక్షాళన చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. అయిన తర్వాత దీని ఫలాలు మనకు ఇంకో 2 సంవత్సరాల తర్వాత పూర్తిగా కనిపిస్తాయి. ఒక సంవత్సరంలో మార్పు బాగా ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ఇంకొంచెం మార్పు వస్తుంది. 2 సంవత్సరాలకి పూర్తిగా స్ట్రెంథెన్ చేసే దిశగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అంటే ఆరోగ్య వ్యవస్థల్ని పటిష్టం చేయాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. So here are two issues, sir. You have an action plan to fill up all the doctor vacancies by 2028, as informed you by to the assembly recently. But lack of proper number of doctors is one issue. But those who are functioning already in hospitals, they are also giving priority to private practice. Plus, you only recently announced that you will come up with a law to remove those abstaining from duties without any intimation. That means the existing laws are not permitting to do so. సార్ ఇప్పుడు ఎట్లా అంటే సర్వీస్ రూల్స్ ఎలా ఉంటాయంటే సార్, మన ఇష్టారాజ్యంగా ఎవరిని కావాల్సి తీసుకోవడానికి అవకాశం లేదు, ఇష్టారాజ్యంగా తీసేయడానికి కూడా అవకాశం లేదు. మన సిస్టంలో ఉంటున్న లొసుగులు ఏదైనా, అది మీరు హెల్త్ మినిస్ట్రీ కావచ్చు, ఇంకో డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే మనం చర్యలు ఎలా తీసుకుంటున్నాం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. మేము ఏం చేసాం, ఇప్పుడు నేను చెప్పాను మీకు అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం ఉంది. దాదాపు 300 మంది డాక్టర్లు అనాథరైజ్డ్ ఆబ్సెంటిజంలో కొన్ని 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా లేరు. మేము వచ్చిన కొత్తలో ఆశ్చర్యపోయాం. ఏమంటే లేదండి, అంటే అలా సిస్టమ్ అలా నడుస్తుంది, సిస్టమ్ అలాగే ఉంది. సెకండరీ హెల్త్లో 124 మంది ఉన్నారు. ముందు నోటీస్ ఇచ్చాం, ఇప్పుడు టర్మినేషన్ ఆర్డర్స్ ఇస్తున్నాం. మీరు ఈ లోపల 6 months టైం, మార్చి 6 months టైం ఇచ్చాం వాళ్ళకి. ఈ లోపల వచ్చి రిపోర్ట్ చేసి సరైన కారణం ఇచ్చి, మాకేది హేతుబద్ధమైన కారణం ఇవ్వకపోతే
అంతటి సీరియస్ చర్యలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి మీరు డాక్టర్లు నేను సెకండరీ హెల్త్లో చెప్పాను 28కి సెకండరీ హెల్త్ అంటే చాలా వెనకబడిన ఇది ఏంటంటే మిగతా 3 దీనిలలో సెకండరీ హెల్త్లో నేను చెప్పాను రకరకాల కారణంగా స్పెషలిస్టులు అక్కడికి వెళ్ళట్లేదు. ఒకటి కొరత ఉండేది, రెండోది వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. మేము ఎక్కడికక్కడ ఏం చేస్తాం, అవసరం ఉన్న చోట డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి చెప్పేసి శాలరీలు ఇచ్చేస్తాం, మీరే తీసేసుకోండి అని కలెక్టర్లకు అధికారం ఇచ్చాం. కలెక్టర్లు చూసి తీసేసుకోండి, అట్లే ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నాం మీకు అవసరమైన డాక్టర్లు మీరు తీసుకోండి, శాలరీలు ఇచ్చే పని మేము చేస్తామని చెప్పి. అయినా కూడా వాళ్ళకి డాక్టర్లకి ఏంటంటే రిక్రూట్మెంట్ అయిన తర్వాత కూడా దే ఆర్ నాట్ గెటింగ్ ద ప్లేస్ ఆఫ్ ద చాయిస్, దే ఆర్ నాట్ రిపోర్టింగ్ ద హాస్పిటల్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ వీఆర్ ఫేసింగ్. కానీ దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. చేసి అటువంటి పరిస్థితులు ఉన్న చోట తీసుకుంటాం. రేపు ఇప్పుడు ఈ ఇన్ సర్వీస్ కోటా నుంచి వచ్చిన వాళ్ళకి ఈ రకమైన ఆప్షన్ ఉండదు, పోవాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా ఆ విషయంలో కఠినంగా ఉంటుంది. అందుకే చెప్పింది నేను పాపాల భైరవుడు అవుతున్నాము. ఎందుకంటే చాలామందికి పూర్తి విషయాలు తెలియవు. ఒక ట్రాన్స్ఫరే కదా అడిగామనుకుంటారు. ఒక ట్రాన్స్ఫర్ ఉంటే తర్వాత ఆ రోజు వచ్చి ఆ ట్రాన్స్ఫర్ జీవోని పట్టుకొని తర్వాత 500 మంది మా ఆఫీస్ ఎదురుగా నిలబడి ఉంటారు. ఇది చేశారు కదా, మాది ఎందుకు చేయరని. అయితే మా అల్టిమేట్ ఏంటంటే ఈ డాక్టర్లు ఉన్నా మేమున్నా ఎందుకు నాణ్యమైన సేవలు ప్రజలకు అందించడం కోసమే ఉన్నాం అనే విషయాన్ని వాళ్ళకి గట్టిగా చెప్తున్నాం, అర్థమయ్యేలాగా చెప్తున్నాం, అదేవిధంగా చర్యలు కూడా తీసుకుంటున్నాం. సెకండరీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వస్తే నో డౌట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడింగ్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్. బట్ ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ ఇది మెయిన్ ప్రాబ్లం హియర్. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా కూడా మీరు సిరీస్ ఆఫ్ డయాలసిస్ సెంటర్స్ శాంక్షన్ చేశారు, ప్లస్ దే ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్. బట్ వాట్ అబౌట్ ది టెక్నీషియన్, వాట్ అబౌట్ మెయింటెనెన్స్? దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మెయిన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కావాల్సిన మోతాదులు లేదు సార్, ఐ షుడ్ అడ్మిట్ దట్. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఉదాహరణకి నాడు నేడు పేరుతో గత ప్రభుత్వం మేము నాడు నేడు చేసేసామంటుంటారు. కానీ నాడు నేడు పేరుతో శాస్త్రీ కింద కానీ ఇతరత్ర స్కీమ్లు కానీ అని 5 సంవత్సరాల్లో పెట్టిన ఖర్చు, ద ఎక్స్పెండిచర్ దట్ దే హ్యావ్ ఇంకర్డ్ ఈజ్ ఓన్లీ 24.6%. ఐఎమ్ గివింగ్ యూ ద ఎగ్జాక్ట్ ఫిగర్. 24.6% ఖర్చు పెట్టారు. మిగతా పెట్టేసి మిగతా 76% మీరు వచ్చి చేయలేదని అడుగుతున్నారు. 5 ఏళ్లలో నాడు నేడు కింద మొదలుపెట్టిన పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఉదాహరణ ఇంకో ఇది మీరు 3,820 కోట్లు ఈ హాస్పిటల్స్లో, టీచింగ్ హాస్పిటల్స్ 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో 3,820 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి దాంట్లో ఖర్చు పెట్టింది 756 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 756 కోట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు పీజీ కొత్త సీట్ వచ్చినప్పుడు దానికి తగినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కోసం కానీ ఎక్విప్మెంట్ అప్గ్రేడేషన్ కోసం కానీ స్టూడెంట్కి సౌలభ్యంగా ఉండడం కోసం 1,20,00,000 ఇస్తుంది. సో పీజీ సీట్ల అప్గ్రేడేషన్ కోసం ఇచ్చిన 756 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టారు. స్టేట్ ఎక్స్చెకర్ నుంచి ఒక పైసా ఖర్చు పెట్టలే. దాని కారణంగా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మిగతాది మనం పెట్టాలా, 3,820 పోతే ఇప్పుడు 3,200 కోట్లు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాలా. మీరు వెళ్తే ఉదాహరణ చెప్తాను, మీరు ఇన్స్పెక్షన్ పోయినప్పుడు చూస్తేనే మొండి కూడా కనిపిస్తాయి. కర్నూలు లోపలికి పోతేనే ఐపీ బ్లాక్ ఆగిపోయింది. ఏమంటే పనులు మొదలు పెట్టారు, 20 కోట్లు కట్టారు. మీరు అనంతపురం పోతే 500 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఎంసీహెచ్ బ్లాకు మొదలు పెట్టలేదు, ఇంకా ల్యాండే దానికి అలాట్ చేయలేదు. తర్వాత సర్జికల్ బ్లాకు ఆగిపోయింది, హాస్టల్ లేదు. మొన్న విజయవాడ కాలేజీలో కూడా హాస్టల్ కట్టకపోతే వచ్చిన తర్వాత హాస్టల్ అమ్మాయిలు బయట ఉంటున్నారని చెప్పి హాస్టల్ కట్టి 5 ఫ్లోర్ల హాస్టల్ ఉంటే 3 ఫ్లోర్లు రెడీ చేసి ఇచ్చాము. ఇంకో 3-4 monthsలో మిగతా 2 ఫ్లోర్లు కూడా చేస్తాం. ఎక్కడ పోయినా మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇది ఉంది. ఎక్కడ ఏ నర్సింగ్ కాలేజీకి కూడా బిల్డింగ్ లేవు, హాస్టల్ లేవు. చిన్నపిల్లలు నర్సింగ్ చదవడానికి వస్తారు, వాళ్ళు బయట రూమ్లో ఉండాలా లేదా చాలా దుర్భర పరిస్థితుల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. అందుకే నేను చెప్పింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు కనిపిస్తున్నది వేరు. ఇప్పుడు ఉదాహరణకి డిలాపిడేట్ స్టేట్లో ఉంటుంది కాకినాడ బిల్డింగ్, దానికి కట్టాలి ఇప్పుడు 500 కోట్లు పెట్టాల్సి ఉంది. ఆల్రెడీ ఈ కాలేజీలు పీపీపీ మోడల్లో వీళ్ళు చెప్పిన కాలేజీలు ఏవైతే పీపీ మోడల్ కాదు 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా 8,500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే ఖర్చు పెట్టింది 1,550 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఏమైనా మాట్లాడుతుంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేసాం కదా అంటారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం వేరు, నిధులు మంజూరు చేయడం, ఫిజికల్ ప్రోగ్రెస్ చూపించడం. అది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మీరు దేనికైనా ఇచ్చేయచ్చు, పేపర్ మీద ఉండేది. నిజానికి మీరు నిధులు మంజూరు చేశారా, ఇచ్చారా,
పనులు జరుగుతున్నాయా, ప్రోగ్రెస్ ఏంటి, దీని మీద ఆధారపడి ఉంటుంది. అని కాక మీరు ఎవరైనా మీరు ఆ భాష కామన్ భాష, పబ్లిక్ అర్థం కాని భాషలో మాట్లాడుతుంటారు. 8,500 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే ప్రభుత్వం చేయలేదని. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దేనికైనా ఎంతకైనా ఇచ్చేయచ్చు, అది పెద్ద సమస్య కాదు. దాని తర్వాత బడ్జెట్ అలొకేషన్ ఏముంది, బడ్జెట్ అలొకేట్ చేశారా లేదా, బిఎఫ్సి పెట్టారా లేదా, నిధులు మంజూరు చేశారా లేదా, కాంట్రాక్టింగ్ ఏజెన్సీని టెండర్ పిలిచారా లేదా, ఏజెన్సీని ఐడెంటిఫై చేశారా లేదా, ఏజెన్సీని ఐడెంటిఫై చేసిన తర్వాత టైమ్లీ పేమెంట్స్ చేశారా లేదా, ఇవన్నీ జరిగితేనే మీకు ఫిజికల్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది, మీరు అనుకుంటున్న బిల్డింగ్ వస్తుంది, మీకు మీ ఇంటెండెడ్ ఇదేదో అది నెరవేరుతుంది. అవి జరగలేదు. ప్రైమరీ ఇప్పుడు నేను చెప్పాను విలేజ్ హెల్త్ క్లినిక్లు చెప్పాను కదా, విలేజ్ హెల్త్ క్లినిక్ పరిస్థితి అటువంటిది. మనం పెద్ద పెద్ద మెడికల్ కాలేజీల గురించి తర్వాత మాట్లాడుకున్నాం. ముందు 30 లక్షలతో కట్టాల్సిన వాటిని ఫైనాన్స్ కమిషన్ కింద 36 లక్షలు వస్తుంటే వాటిని తీసుకెళ్ళి కట్టలేకపోయారు. పిఎం అభివృద్ధి నుంచి నిధులు తీసుకొచ్చి దాన్ని దారి మళ్లించారు. దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టింది. ఇస్తున్న నిధుల్ని మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మొదలుపెట్టింది. మీరు ఆశ్చర్యపోతే గతంలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసేసేది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఎస్ఎన్ఏ స్పర్శ అకౌంట్ తీసుకొచ్చి ఇట్లాంటి మన రాష్ట్రాన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, మిగతా రాష్ట్రాల్లో ఈ పద్ధతులు ఉండేవి కాదు. ఇక్కడ తెలివి మీరిన నాయకులు ఉండేవాళ్ళు కాబట్టి, ఎలా దారి మళ్లించాలో తెలుసు కాబట్టి చేసిన కారణాల వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఇప్పుడు కొత్త అకౌంట్ తీసుకొచ్చి ఆ అకౌంట్లోకి మీ ఇవ్వాల్సిన అది 20% 40% మ్యాచింగ్ గ్రాంట్ మీరు వేసిన తర్వాతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది. మీరు ఈరోజు వేయండి, 2 డేస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చారు, ఎందుకంటే ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించారు కాబట్టి. ఇంకో డయాలసిస్ సెంటర్స్ మీరు అడిగారు. డయాలసిస్ సెంటర్ ఏంటంటే స్టేట్లో అనేక కారణాల వల్ల బాగా పెరిగాయి. ప్రధానంగా మీరు 2020 మేము ఒక స్టడీ చేసాం. 2020 సంవత్సరంలో చూసి ఎన్ని కొత్త కేసులు వస్తున్నాయని చూసాం. కొత్త కేసులు ఎన్ని వస్తున్నాయంటే 12,000 కొత్త కేసులు వచ్చాయి. 2024 డిసెంబర్కి కొత్త కేసులు చూస్తే 29,000కి పెరిగాయి. అంత డ్రాస్టిక్గా ఏనాడు అట్లా పెరగలేదు. అది ఒకటే కాదు, లివర్ కేసెస్ కూడా పెరిగాయి. మోర్ ఇంపార్టెంట్లీ మీకు న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళవి 384 కేసులు మాత్రం. ఎందుకంటే మా ఎన్టీఆర్ వైద్య సేవలో నెట్వర్క్ హాస్పిటల్స్లో కానీ వీటిని డేటా ఆధారంగా తీసుకొని చేశాం. ఆ సంవత్సరం ఎన్ని కొత్త కేసులు వచ్చాయి, తర్వాత ఎన్ని కొత్త కేసులు, మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎన్ని కొత్త కేసులు వచ్చాయంటే 384 ఉంటే అది కాస్త 12,000కు పెరిగాయి. సరే, నేను దాని కారణాలకు పోదలుచుకోలేదు. ఎందుకు కిడ్నీలు పాడవుతాయనో అందరికీ తెలుసు, ఎందుకు లివర్ పాడవుతుందో మనకు తెలుసు, దేని కారణంగా న్యూరలాజికల్ ఇష్యూస్ వస్తాయనే విషయం కూడా మనకు తెలుసు కాబట్టి నేను దాంట్లో పోదలుచుకోలేదు. వీటిని దృష్టిలో పెట్టుకొని మేము డయాలసిస్ సెంటర్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రభుత్వంలోకి వచ్చే నాటికి 555 మాత్రమే మిషన్స్ ఉన్నాయి స్టేట్, అక్రాస్ ది స్టేట్. ఉంటే దాన్ని ఇవాళ 724 మిషన్లకు తీసుకెళ్ళాం. 726 మిషన్లు, 171 మిషన్లు పెంచాం. అది ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రామ్ కింద కావచ్చు, మోస్ట్లీ దాంట్లో కిందే చేస్తున్నాం. 14 డయాలిసిస్ సెంటర్లని, కొత్త డయాలిసిస్ సెంటర్లను ఇచ్చాం. 11 వాటిని టెండర్లు పిలిచాం. 11 వాటికి ఇవాళ నిన్న ఒక జీవో ఇచ్చాం. లోడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి నిన్న వినుకొండకు కూడా, నిన్ననే 26వ తేదీ నిన్న వినుకొండకు కూడా ఇచ్చాం. సో 14 + 11 + 1 ఇన్ని డయాలిసిస్ సెంటర్లని పెట్టడం. 171 మిషన్లను పెంచాం. దాని కారణంగా మీరు 23-24 కంపారేటివ్గా చెప్తేనే అర్థమవుతుంది. 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో మీకు డయాలసిస్ సెషన్స్ జరిగినవి ఏది, ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద ఒక 6 లక్షల చిల్లర జరిగాయి, ఒక 9 లక్షల 7 లక్షల చిల్లర, మొత్తం కలిసి దీంట్లో 10,28,000 1000 అటు ఇటు ఉండొచ్చు, 10,28,000 సెషన్స్ జరిగితే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటికే 13 లక్షలు జరిగాయి ఆంధ్రాలో సెషన్స్. ఇప్పటికే ఇంకా మీరు 30th జనవరికి ఇంకా 2 months ఉంది, ఫిబ్రవరి దీనికి కూడా. సో అది ఆల్మోస్ట్ 15 lakhsకి పోతుంది. సో 5 lakhs ఇంక్రీజ్ సెషన్స్ మాత్రమే చేస్తున్నాం. 224 కోట్లు డయాలిసిస్ మీద ఉంటున్న పేషెంట్ల కోసం యావరేజ్గా 86,000 రూపాయలని ఒక డయాలిసిస్ పేషెంట్ మీద ఖర్చు పెడుతున్నాం. ఇది ఇంత గతంలో ఏనాడు లేదు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ బాగుంది. దానికి పీపీపీ మోడల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రామ్కి మ్యాక్సిమం సపోర్ట్ చేస్తూ ఉంది. ఎక్కడ అడిగితే అక్కడ ఇస్తున్నారు. దాని కారణంగా చేయగలుగుతున్నాం. ఈ ప్రైమరీ హెల్త్లో ప్రధానంగా లేదా ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మ్యాక్సిమం సపోర్ట్ అడుగుతుంది. మీరు అడగడమే ఆలస్యం, ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అన్నట్లుగా ఉంది పరిస్థితి.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏజెన్సీ ఏరియాలోని పర్టిక్యులర్‌గా అల్లూరి సీతారామరాజు గానీ, మాన్యం జిల్లాలో గానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా తక్కువున్నాయి. ఇప్పటికే డోలీలోని తీసుకొనొచ్చి అది ముఖ్యంగా ప్రెగ్నెంట్ వుమెన్‌ని తీసుకొనొచ్చి రావడం కనిపిస్తుంది. ప్రతిరోజు మనం చూస్తాం. సో, ఈ నేపథ్యంలో మీరేమన్నారు? చాలా దురదృష్టకరమైన పరిస్థితి అండి. నేను ఈ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని విమర్శించను గానీ, విమర్శలు చేయను గానీ, ఈ ట్రైబల్ బెల్ట్ మీద ఎందుకనో ఏ కారణాల చేత గానీ, ఎందుకో ప్రభుత్వాలు ముందు నుంచి కూడా ఏమంటాం సవితి ప్రేమ అంటాం కదా, సీతకన్ను అన్న చందంగానే ఉండింది. ప్రధాన కారణం ఏంటంటే, ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే ఓ రోజు నేను చూస్తున్నా మంత్రి ఎక్కడ, ఆరోగ్య మంత్రి ఎక్కడ అని. ఏమంటే ఎవరో పాపని ఒక అతను తీసుకుని నడుస్తున్నాడు, దారి లేదు. 3 కిలోమీటర్ల దూరం వస్తే కానీ దారి లేదు. 3 కిలోమీటర్లు తీసుకొని రావాలా, ఆరోగ్య మంత్రి ఎక్కడ అని. దారి ఉంటే హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత నా బాధ్యత, మా మా వైద్యుల బాధ్యత, మా బాధ్యత. హాస్పిటల్కి తీసుకురావడానికి నా దగ్గర ప్రొవిజన్ లేదు. కానీ ప్రొవిజన్ తెచ్చాము ఇప్పుడు తర్వాత. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటి అందుకని ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టి పిఎం జన్మన్ కింద రోడ్ల రహదారుల నిర్మాణం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పథకం ఉంది. ఈరోజు కొత్తగా తెచ్చిన పథకం కాదు. ప్రధానమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఈ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొచ్చారు. దాన్ని మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సింది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కాబట్టి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల రహదారుల నిర్మాణం జరగలేదు. ఇప్పుడు నిర్మాణం జరుగుతోంది. రెండోది, ఈ సమస్య ఉన్నప్పుడు ఫీడర్, గతంలో ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఫీడర్ అంబులెన్స్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఫీడర్ అంబులెన్స్ ఎందుకంటే పెద్ద వెహికల్ వెళ్ళడానికి అవకాశం లేదు, అది ప్రాబ్లమాటిక్ టెర్రైన్ అంతా కాబట్టి వెళ్ళడానికి అవకాశం లేదు. ఫీడర్ అంబులెన్స్ని తీసుకొస్తే మంత్రి అయిన తర్వాత నేను పార్వతీపురం వెళ్ళాను. ఫీడర్ అంబులెన్స్ పరిస్థితి ఏందని 119 మూలలు ఉన్నాయి, 122 కానీ 119. వెంటనే వాటిని రీఫర్బిష్ చేసి వచ్చిన తర్వాత రివ్యూ చేసి ఇప్పుడు 122 ఫీడర్ అంబులెన్స్లు నడుస్తున్నాయి. దానికోసం మరి కాస్త అప్గ్రేడేషన్ కోసం మొన్నే ఒక ఏజెన్సీకి టెండర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. 102 అంటాం వాటిని, ఫీడర్ అంబులెన్స్లు. ఆ ఫీడర్ అంబులెన్స్లో బైక్ ఉంటుంది, పక్కన చిన్న ఇది ఉంటుంది, వీళ్ళు తీసుకురావడానికి అవకాశం లేదు. ఒకటి, రహదారిలో నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నాం. రెండోది, ఫీడర్ అంబులెన్స్ తీసుకొచ్చి ఆ ఫీడర్ అంబులెన్స్ అవుతుంది, మెయిన్ అంబులెన్స్ ఎక్కడ దాకా రాగలదో 108 అక్కడ దాకా తీసుకొచ్చి అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత 108 సిస్టమ్ తీసుకెళ్ళి ట్రీట్ చేస్తాం. ఇవన్నీ కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మౌలిక సదుపాయాలు కల్పన చేయాలా, డాక్టర్లను పంపించే ప్రయత్నం చేయాలా, దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. గతంలో ఒక చిన్న పని చేశారు. ఏది, ఈ 5 చోట్ల ఈ గిరిజన ప్రాంతాల్లో బుట్టాయిగూడెం కానీ, రంపచోడవరం కానీ, డోర్నాల కానీ, లేదా పార్వతీపురం కానీ, ఈ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి మొదలుపెట్టారు. మొదలుపెట్టి 100 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక్కొక్క దానికి 50 కోట్లతో 49,60,00,000తో 50 కోట్లు వేసుకుందాం సగటున. 250 కోట్లు ఖర్చు పెట్టాలి. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. 4 సంవత్సరాలు అయితే 33 కోట్లు ఖర్చు పెట్టారు. వచ్చిన తర్వాత ఇప్పుడు 62 కోట్లు ఖర్చు పెట్టారు. 62 కోట్లు ఖర్చు పెట్టి వాటిని పనులు ముందుకెళ్ళి నబార్డులో పెట్టారు. నబార్డులో పెట్టి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నబార్డు నిధులు మంజూరు చేయలే. నబార్డు ఎట్లుంటుందంటే 85% ఇస్తుంది. ముందు ఏంటంటే 25% రిలీజ్ చేస్తుంది. 25% రిలీజ్ చేసిన మీ వర్క్ ప్రోగ్రెస్ని బట్టి మిగతా ఇన్స్టాల్మెంట్ ఇస్తుంది. తర్వాత ఇన్స్టాల్మెంట్లు ఆగిపోయింది. తీరా చూస్తే ఈ ట్రాన్సే అయిపోయింది. నబార్డ్ ట్రాన్సే కావడం వల్ల అది ఆగిపోయాయి పూర్తిగా. ఇప్పుడు నబార్డ్ నుంచి మళ్ళీ దాన్ని తీసుకోలేం, ఎందుకంటే గతంలోనే మంజూరు చేసిన మనం వాడుకోలేకపోయాం. కాబట్టి ఈ మెరుగైన వైద్యం అందడానికి ఆసుపత్రులు నిర్మించలేకపోయాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ మేము శాస్కీలో పెట్టి, స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంది, శాస్కీ ప్రోగ్రామ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి శాస్కీ ప్రోగ్రాంలో పెట్టి ఆ హాస్పిటల్ పూర్తి చేయడానికి ప్రతిపాదనలు పెట్టాము. ఇప్పుడు ఆ 5 హాస్పిటల్ని ఈ గిరిజన ప్రాంతాల్లో తీసుకొస్తే మెరుగైన సేవలు అందించాలని, అదేవిధంగా పీపీపీ మోడ్లో కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది, మీరు అందించిన సేవలకి మేము మీకు పేమెంట్లు చేస్తాం. కాబట్టి పీపీపీ మోడ్లో కొద్దిగా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి, ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరన్నా ఇస్తే కావాల్సిన స్థలాన్ని ఇవ్వడం కానీ, లేదా కావాల్సిన సహకారం ఇవ్వడం కానీ, కాస్త ఇన్సెంటివ్గా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా స్టేట్ నుంచి ఇచ్చేసి ఎంకరేజ్ చేస్తున్నాం. మీకు 40% దాకా కూడా మేము వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాం, స్థలం ఇస్తాం, మీరు హాస్పిటల్ పెట్టండి, మెరుగైన వైద్య సేవలు అందించండి, మీకు కావాల్సిన ఇటు ఇస్తాం, మీరు 70% ఫ్రీగా చేయండి, 30% కావాల్సి మీరు ఎవరైనా వస్తే పేమెంట్ కింద చేసుకోండి. ఈ రకంగా పాలసీని తీసుకొస్తున్నాం. ఆ పాలసీని తొందరలోనే పెట్టబోతున్నాం. ఒక ఇన్వెస్టర్స్ మీట్ పిలవబోతున్నాం. హెల్త్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా 100 నుంచి 200 దాకా మల్టీ స్పెషాలిటీ 61 నియోజకవర్గాలని ఐడెంటిఫై చేశాను. దాంట్లో
ఇది 50+ బెడ్స్ లేని నియోజకవర్గాన్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఫేజ్లో వాటిలో ప్రయోగం చేద్దామని ఉన్నాం. తొందరలోనే ఈ అసెంబ్లీ సెషన్స్ తర్వాత ఒక ఇన్వెస్టర్స్ మీట్ పెట్టి సీఎం గారు దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణం చేసి మెరుగైన వైద్య సేవల్ని మారుమూల ప్రాంతాలకి, గిరిజన ప్రాంతాలకు కూడా అందించాలని దిశగా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సిలో సిబ్బంది కొరత బాగుంది. యాక్చువల్గా గత ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 143 ఇచ్చింది 2021లో. దాని ప్రకారం 12 నుంచి 14 మంది ఉండాలి, మెడికల్ స్టాఫ్ కానీ లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ వీళ్ళంతా. సో అది లేకపోవడం వల్ల సిహెచ్ల మీద, డిహెచ్ మీద భారం పడుతుంది. దాని గురించి మనం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం? రాష్ట్రంలో ఉంటున్న మొత్తం 1750 పిఎస్సీలు కానీ యూపీఎస్సీలు కానీ 1200 యూపీఎస్సీలు, ఒక 560 యూపీఎస్సీలు. వీటిల్లో డాక్టర్ల కొరత లేకుండా చూసాం. ఈ రోజుకి మీరు డాక్టర్ల కొరత పూర్తిగా 112 మాత్రం ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్లు ఒక్కొక్క పిఎస్సీకి 2 మెడికల్ ఆఫీసర్లు ఉంటారు. 112 ఖాళీలు ఉన్నాయి. వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. ఇవాళ నోటిఫికేషన్ నడుస్తుంది, నియామకాలు జరుగుతున్నాయి. కాబట్టి మెడికల్ ఆఫీసర్ల కొరత లేకుండా చూస్తాం. ఎందుకంటే అది కూడా ఎందుకు కొరత వచ్చిందంటే ఇన్ సర్వీస్ కోటాలో ఏదైతే మెడికల్ ఆఫీసర్లకు ఇన్ సర్వీస్ కోటా ఇచ్చామో వీళ్ళు మన పీజీ చేయడానికి వెళ్ళిన కారణంగా ఏర్పడ్డ ఖాళీల్లో వెంటనే చేస్తున్నాం, వెంటనే నియామకాలు చేపడుతున్నాం. ఆ ఖాళీలు వచ్చేది ఆ గ్యాప్లో మాత్రమే వస్తుంది. ఇన్ సర్వీస్ కోటా పోయినప్పుడు గ్యాప్ వస్తుంది. ఎంతమంది పోతారో చూసిన తర్వాత దానికి అనుగుణంగా వెంటనే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఇస్తున్నాం, చేస్తున్నాం. మీరు అన్నట్టు 14 మంది స్టాఫ్ ఉండాలి. అయితే ఫార్మసిస్టుల కొరత ఉంటుంది, లేదంటే ఈ ఏఎన్ఎంల కొరత ఉండదు, తర్వాత సిఎస్ఓ కొరత ఉండదు, ఆశాల కొరత ఉండదు. ఉండే కొరత ఏదైనా ఉంటుంటే ఫార్మసిస్టుల కొరత ఉంది. ఫార్మసిస్టులను ఎక్కడికక్కడ మేము గ్యాప్ అనాలిసిస్ చేసాం, ఆడిట్ చేసాం. ఈ స్టాఫ్ ఆడిట్ చేసిన తర్వాత జిల్లాలకి అప్పచెప్పేసాం. అందుకని చాలా చోట్ల చేస్తున్నారు. ఆ కలెక్టర్లు, ఆ ప్రాంతంలో ఉన్న డిఎంహెచ్ఓలు వెంటనే కొంచెం ప్రొయాక్టివ్గా ఉంటూ ఎక్కడికెక్కడికి ఉంటున్నాయో వాటిని ఇచ్చామని రీజనల్ డైరెక్టర్ల స్థాయిలో ఇచ్చేస్తున్నాం. వాటిని తీరుస్తున్నాం. ఇంకా ఎంత ఉందో ఒకసారి రివ్యూ చేసిన తర్వాత వాటి కూడా అయితే దాని మీద మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పిఎస్సీలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా నేను ఏదో నాకు మాట్లాడుతుంటే అసెంబ్లీలో క్వశ్చన్ ఆన్సర్ చెప్పినట్టు చెప్తున్నా, లేకుండా చేస్తున్నాం. ఆ దిశగా చేసాం. అందుకని మీరు ఎక్కడ చూసినా రోజు ఇవాళ నేను కార్యకర్తుంటే కూడా 3 వచ్చి ఒక డాక్టర్ ఇంకా 2 వచ్చి ఫార్మసిస్టులు ఉన్నాయి. నిన్న ఏకంగా మా ఓజిడి గారు ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఒక ఆయన 5 6 ఫార్మసిస్టుల ఉద్యోగాలవి రిక్రూట్మెంట్ అఫీషియల్ లెటర్ మీద ఒక ఎమ్మెల్యే గారు ఇచ్చారు. నేను ఊరికే దాని కింద ఎండాస్ చేయకుండా ఊరికే ఆయన తప్పదు, ఇది మేము చేయమండి, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నామంటే బాధపడుతున్నారు. అందుకని నేను ఊరికే రాస్తే ఏం చేయమంటారు, దీన్ని ఏం చేయలేం కదా అని ఓజిడి గారు అంటున్నారు. అది పరిస్థితి. కాబట్టి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే ఎక్కడ పోయినా మా కార్ల చుట్టూ ఎక్కడ తిరిగినా అంటే ఉద్యోగాలు ఇచ్చేస్తారని కూడా వస్తున్నారు. పారదర్శకంగా చేస్తున్నాం. ఆ ప్రక్రియ కొనసాగుతాం, నిరంతర ప్రక్రియ. అది ఎక్కడ ఖాళీలు వస్తే వెంటనే వాటిని ఫిలప్ చేసే విషయం. మేము జీరో వేకెన్సీ నిజంగా చేసి చూపించాలని దిశగా ప్రయత్నం చేశాం. మీకు హ్యావ్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్, మీకు తెలుసు రాష్ట్ర పరిస్థితి ఎలాగుందో, అయినప్పటికీ కూడా చేస్తున్నాం. కొత్తగా నేను చెప్పినట్టుగా ఈ పరిధిలో లేని ఏపీపీఎస్సీ పరిధిలోనూ ఉంటున్న వాటిని కూడా ఇవాళ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులోకి తీసుకొచ్చి నియామకాలు DCAలో కానీ, లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కానీ, లేదా ఆయుష్ కానీ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ది అదొక స్టోరీ. దాని గురించి మీరు ఏమైనా అడిగితే చెప్తాను. అది కూడా ఉంది. అయితే మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఈ ఇన్వెస్టర్స్ మీట్ ఒకటి పెడుతున్నామని చెప్పేసి. ఆల్రెడీ ఇదొక ఇష్యూ నడుస్తుంది. పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇస్తున్నారు మీరు గవర్నమెంట్ కాలేజెస్ని అని చెప్పేసి. మేము వస్తే ఖచ్చితంగా దాన్ని రద్దు చేస్తాం అని కూడా ప్రకటించారు. మీరు ఆల్రెడీ ఏదో టెండర్లు పిలిస్తే ఒక్కళ్ళు కూడా రాలేదు, లేదు ఒకటి వచ్చారు అని కూడా ఒకటి వివాదం నడుస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే కోటి సంతకాలు సేకరించాం మేము, వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే దొంగ అని వచ్చినట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 17 ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీలు ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి 17 కళాశాలలు మంజూరు చేసింది. దాంట్లో 3 కాలేజీలు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద ఉన్నాయి. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ళ. దానికి ఒక్కొక్క కాలేజ్ నిర్మాణానికి 325 కోట్లు ఖర్చు అవుతుంది. 420 బెడ్ల ఆసుపత్రి నిర్మించాలి. అంటే 100 సీట్లు, 100 సీట్ల ఇంటేక్ రావాలంటే, ఎంబీబీఎస్ యూజీ ఇంటేక్ రావాలంటే 420 బెడ్ల ఆసుపత్రి ఉండాలి, ఆసుపత్రి నిర్మాణం జరగాలి. దానికి 325 కోట్లు అవుతుందని ఎన్ఎంసీ అంచనా. దానికి లెక్కగట్టి దాంట్లో 60% 195 కోట్లు ఈ 3 కళాశాలలకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తర్వాత 11 కాలేజీలు నబార్డులు పెట్టింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాం. 3 కాలేజీలను శాస్కీ కింద పెట్టింది. ఎందుకంటే నబార్డ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలకు మాత్రమే, సివిల్ వర్క్స్ మాత్రమే ఫండింగ్ చేస్తుంది కాబట్టి పట్టణ ప్రాంతాలుగా ఉంటున్న రాజమండ్రి, ఏలూరు, నంద్యాల వీటిని శాస్కీ కింద పెట్టారు. శాస్కీ కింద పెడితే ఈ ప్రభుత్వం గత 2020లో మొదలయ్యాయి పనులు. ఈ తర్వాత 4 సంవత్సరాల్లో వీటికి మొత్తం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక్కొక్క కళాశాలకి 475 కోట్ల నుంచి 600 కోట్ల దాకా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చి 8,500 కోట్లకు గాను 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి దాంట్లో 5 కళాశాలల్ని ప్రారంభించారు. విజయనగరం కానీ, రాజమండ్రి కానీ, లేదా ఏలూరు కానీ, లేదా మచిలీపట్నం కానీ, నంద్యాల కానీ. ఈ 5 కాలేజీలు మొదలయ్యాయి. మీరు 5 కాలేజీలు మొదలైన కాలేజీలను మీరు చూస్తే ఏ కాలేజీలో కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా మేము వచ్చే నాటికి 12 నుంచి 15% మాత్రమే ఖర్చు పెట్టున్నారు. ఇంకా మిగతా కాలేజీ గురించి పునాదుల స్థాయిలోనే వాటి గురించి మాట్లాడదలుచుకోలే. రాజమండ్రి కాలేజు 500 కోట్లు ఖర్చు పెట్టాలి అంటే అక్కడ మేము వచ్చే నాటికి ఖర్చు పెట్టింది 70 కోట్లే. 70 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 2 సంవత్సరాల సరిపడా బిల్డింగ్ని మాత్రం నిర్మించేసి డిస్టిక్ హాస్పిటల్ని అటాచ్ చేశారు. డిస్టిక్ హాస్పిటల్ కొత్తగా నిర్మించాలి. దీని ప్రకారం ఆడ పునాది కూడా ఏ కాలేజీలో కూడా ఇప్పటికే నిర్మించిన 5 కాలేజీల్లో క్లాసులు మంజూరైన కాలేజీల్లో ఏ కాలేజీలో కూడా వాళ్ళు దేని మీద కూడా భూమి పూజ కూడా చేయలేదు. హాస్పిటల్స్కి మేము వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో 986 కోట్లు మంజూరు చేశాం. వివిధ పనులకు కానీ లేదా సేఫ్ క్లోజర్ ఇవ్వడం గురించి కానీ చేశాం. సరే, ఇవి కళాశాలల పరిస్థితి. అయితే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది పీపీపీ మోడ్లో కంటే, ఒకటి వాళ్ళు 1,500 కోట్లు ఖర్చు పెడితే వచ్చిన తర్వాత 900 కోట్లు ఖర్చు ఒక స్థాయికి తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా నిరంతరం ఆల్రెడీ జరుగుతున్న కాలేజీలకి వాళ్ళు ఎగ్జిస్టింగ్ 11 కాలేజీలకి, ఆ సమయంలో వచ్చిన 5 కాలేజీలకి, మేము వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పాడేరు కాలేజీకి కావాల్సిన నిధులు ఇచ్చుకుంటా పోతున్నాం. ఈ క్రమంలో పీపీపీ వెళ్లాల్సిన పరిస్థితి. ఒకటి, నిధులు పెట్టకుండా 18% ఖర్చు పెట్టి మొత్తం మీద మిగతా 82% పెట్టమని భారం మోపేసి వెళ్ళారు. అది 1 సంవత్సరంలో ఇంకా చేయలేదేంటి మీరు అని అడుగుతున్నారు. అది ఒక కారణం అయితే, రెండో కారణం ప్రధానంగా పీపీపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 కళాశాలలు ఏవైతే ప్రారంభించారో దాంట్లో మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా తీసుకొచ్చారు. మామూలు ప్రైవేట్ కళాశాలలో ఏమవుతుంది, 50% కన్వీనర్ కోటా అంటే ఫ్రీ కోటా ఉంటుంది మెరిట్ మీద. మిగిలిన 50%లో 35% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. ఒక 15% ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. తెచ్చి దాన్ని జివో తెచ్చారు. తెచ్చిన తర్వాత మళ్ళీ 133 జివో తీసుకొచ్చి ప్రైవేట్ కళాశాలలో ప్రవేశపెట్టారు. తర్వాత 107 జివో తీసుకొచ్చి దాంట్లో కేటగరైజేషన్ చేశారు. ఇదే ఈ కోటా, ఈ మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా. 108 తీసుకొచ్చి ఫీజు ఫిక్స్ చేశారు. ఏది ప్రైవేట్ కళాశాలలో ఎట్లుంటుందో అంతా 12 లక్షలు 50% కన్వీనర్ కోటా పోతుంది, 12 లక్షలు మేనేజ్మెంట్ కోటాకి పెట్టారు, 20 నుంచి 22 లక్షలు ఎన్ఆర్ఐ కోటాకి పెట్టారు. అంటే ప్రభుత్వ కాలేజీకి ప్రైవేట్ కాలేజీకి తేడా లేకుండా చేసేసారు. దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అని పెట్టారు. దానికి ఏపీ మెర్కరీ కార్పొరేషన్ పెట్టి దానికి కట్టాలని. ఇప్పుడు నేను అడుగుతున్నది దానికి సమానం చెప్పబెట్టకుండా మేము 1 కోటి సంతకాలు చేసాం, 10 కోట్ల సంతకాలు చేసామని ఉత్తుత్తి సంతకాలు చేసుకుంటే ప్రయోజనం ఏముంది? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అని తీసుకొచ్చి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేడా లేకుండా చేసింది ఎవరు? మీరు ఆ పని చేయకపోతే పీపీపీ మోడల్లో వెళ్ళాల్సి ఏ ఇబ్బందులు ఉన్నా ఏదో చేసేవాళ్ళం మేము. అంటే మీరు ఆ జియోనే ఫాలో అవుతున్నాం అని చెప్పి అంటే ఆల్రెడీ తెచ్చేశారు, ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. దానివల్ల కోర్టు సమస్య వస్తే కొత్తగా మీరు ఆల్రెడీ కట్టేసి మొదలైపోయారు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్లో తీసుకొచ్చి. ఇది జరిగింది. ఆ జియో తేకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. తెచ్చింది మీరు, తెచ్చి మీరు తేడా లేదు. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. వాళ్ళు ఏమంటున్నారు, దీన్ని ప్రైవేటైజేషన్ అంటారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీంట్లో క్యాపెక్స్ ఏం పెట్టాలనో 400 నుంచి 440 కోట్లు ఒక్కొక్క కళాశాల మీద పెట్టాల్సి వస్తుంది. క్యాపెక్స్ ఏదో కన్స్ట్రక్షన్ ఎవరు వస్తారో వాళ్ళు పెట్టుకుంటారు. ఆపరేషనల్ ఎక్స్పెండిచరు వాళ్ళే చూసుకుంటారు. అయితే ఒక్క సెంటు భూమిని కూడా వాళ్ళు ఇతర అవసరాలకు వాడుకోవడానికి లేదు, లేదా బ్యాంకులలో తనఖా పెట్టడానికి లేదు. సో ప్రభుత్వ భూమి ఏదైతే ఇస్తున్నామో అది పూర్తిగా ప్రభుత్వ యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మీకు ఒకటి, విద్యార్థులకు 50%. ఇప్పుడు మేము తెచ్చిన పీపీపీ మోడల్లో ఉన్న లాభాలు కూడా నేను చెప్తాను. ప్రధానంగా ఈ పీపీపీ కారణంగా చదువుకుంటున్న విద్యార్థులకి అదనంగా సీట్లు ఎక్కడా కోల్పోవట్లే.
వైద్య సేవల ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎలాగూ ఇప్పిస్తున్నాం, ఇవన్నీ కూడా ఎంపానల్మెంట్ హాస్పిటల్ అయిపోతాయి కాబట్టి మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ఇది పరిస్థితి. వాళ్ళు అప్పుడు జీవో తెచ్చింది ఏంటంటే 100 పడకలకి మాత్రమే జీవో తెచ్చారు. వాళ్ళు మాట్లాడేదాన్ని ఆ రోజు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం వేరేగా ఉన్నది. తర్వాత గైడ్లైన్స్ ఎన్ఎంసీ ఏం చెప్పిందంటే మ్యాండేటరీ చేసింది. 100 సీట్ల ఇంటేక్ మీకు కావాలంటే 420 పడకల ఆసుపత్రి నిర్మించాలి. 150 సీట్ల ఇంటేక్ యూజీలో కావాలంటే దానికి 605 పడకల ఆసుపత్రి నిర్మించాలి. వాళ్ళు మీరు వెళ్ళి చూస్తే రాజమండ్రి తీసుకోండి, ఇవి తీసేసుకోండి, ఎక్కడ చూసినా కూడా శాంక్షన్ బెడ్లు 300, 200, 300 ఉంటాయి. వాటిని తీసుకెళ్ళి పెట్టారు. ఎన్ఎంసీ నామ్స్ మారుతూ ఉంటాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం పోవాల్సి వస్తుంది. ఆ నామ్స్ ప్రకారం ఇవాళ 150 సీట్లు ఇంటేక్ కావాలంటే 605 పడకల ఆసుపత్రి నిర్మించాలి. ఈ ఆర్థిక వనరుల దృష్ట్యా తీసుకొచ్చాం. ఒకటి విద్యార్థులకు నష్టం జరగట్లే, రెండోది మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇంకోటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అయితే విద్యార్థులకి మేలు జరుగుతుంది. ఏంటంటే 100 సీట్ల ఇంటేక్ ఏదైనా కాలేజ్కి ఉంటే వాళ్ళు తెచ్చిన విధానంలో 15 సీట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేయాలి 100 సీట్లకి. మిగిలిన 85%లో 50% అంటే 42 సీట్లు కన్వీనర్ కోటాకు వస్తాయి. మిగతా 42లో 30% మేనేజ్మెంట్ కోటా, 10% ఇప్పుడు ఇదిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇప్పుడు పీపీపీ మోడల్లో ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ఇస్తున్న ఇన్సెంటివ్ పీపీపీ మోడల్లో ఎంకరేజ్ చేయడానికి ఆ 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా తీసేసింది. దాని కారణంగా 100 సీట్లు ఇంటేక్ ఉంటే 8 సీట్లు అదనంగా ఇవాళ వస్తున్నాయి. 150 సీట్లు అంటే 11-12 సీట్లు అదనంగా వస్తున్నాయి. సో మీకు 10 కాలేజీలకు కలిపి 110 సీట్లు అదనంగా వస్తున్నాయి. అంటే ఒక కొత్త మెడికల్ కాలేజ్ వచ్చినట్టే. కాబట్టి విద్యార్థులకి లాభమే జరుగుతుంది. పైగా వీళ్ళు ఇప్పుడు ప్రైవేట్ కన్సెషనిస్ట్ ఎవరైతే తీసుకొస్తున్నామో వాళ్ళకు మా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే వాళ్ళు ఆసుపత్రి నిర్మించాలా, పర్యవేక్షణ మాదే ఉంటుంది, ఎంత ఫీజు పెట్టాలో కూడా ఏపీ రెగ్యులేషన్ మానిటరింగ్ కమిషన్ ఉంటుంది, దాని ప్రకారమే చేయాలి. ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అండ్ రెగ్యులేషన్ కమిషన్ ఉంటుంది. వాళ్ళు ఫిక్స్ చేస్తారు. మీరు ఎంబీఏ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఫిక్స్ చేసేది ఫీజులు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆ కమిషన్ ప్రకారమే ఫీజు ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ కాలేజ్ అయినా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఫీజులు పెట్టుకోవడానికి లేదు. సో కన్వీనర్ కూడా ఫ్రీగా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటాలో ఖచ్చితంగా ఫిక్స్ ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటాలో ఫిక్స్ ఉంటుంది సీటు. మీరు ఒక ఉంటుంది కాలేజీలో ఎన్ఆర్ఐ కోటాలో ఎన్ఆర్ఐ కోట ఎక్కువ ఉంది కదా, 25 లక్షలు అవుతుంది కదా అంటే మీరు తెచ్చారు ఆ విధానం. 25 నాదేంటంటే పేద విద్యార్థులకి గురించి ఆలోచిస్తున్నా, నాణ్యమైన వైద్య సేవలు పేదలకు అందించడం మీద ఆలోచిస్తున్నా. ఎన్ఆర్ఐ కోటాలో చదువుకున్న వాళ్ళ గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏ రకంగా చూసిన విద్యార్థులకు లాభం అవుతుంది, పేదలకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు కనుక ఇప్పుడు ఇవన్నీ పూర్తి అయిపోతే తొందరగా పూర్తి చేయాలి. వీటిని తొందరగా పూర్తి చేయాలంటే పీపీపీ మోడల్ ముందుకు రాకపోవడానికి కారణం చెప్తాను. చాలామంది ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఈ ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నవంబర్ 23 మేము ఈ టెండర్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కాన్సెప్ట్ నోట్ రిలీజ్ చేసింది. నాకు కూడా ఉత్తరం రాశారు కేంద్ర మంత్రి గారు. ఏం రాశారంటే పీపీపీ మోడల్లో మీరు కాలేజీలు చేస్తే మిగతా రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి, అన్ని రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదన వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మేము దీనికి ఒక ఇన్సెంటివ్ ఇస్తాం, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాము అని వచ్చారు. 20 to 30% వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందని. ఎప్పుడు ఈ టెండర్లు నడుస్తున్నప్పుడు మాత్రమే, అవి తెలియక మాట్లాడుతుంటారు బయట, కానీ విమర్శలు చేయడం కోసం టెండర్లు నడుస్తున్నప్పుడే ఈ కాన్సెప్ట్ నోట్ రిలీజ్ అయింది. ఇప్పుడు కన్సెషనరు ఇంకా మీకు అదనంగా 30% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తున్నప్పుడు నేను దీనికి ఎందుకు పోవాలా, లెట్ మీ వెయిట్ అనే ధోరణిలో వచ్చారు. అంతేగాని ఎవరన్నా నేను బెదిరించాను కాబట్టి భయపడిపోయారు. బెదిరించడమే ఒక తప్పు. ఏ సెక్షన్ల కింద మీరు న్యాయం తెలుసా, మీకు చట్టం తెలుసా, బిఎన్ఎస్ఎస్లో చూసారా, పోనీ ఐపీసీ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా, ఏ చట్టం కింద కాంట్రాక్టర్ మీరు జైలుకి పంపిస్తారు అంటే అది ప్రజలు గమనిస్తున్నది వేరే విషయం. అయితే వీళ్ళు వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఇప్పుడు అందుకని మేమేం చేసాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసాం. 10 కాలేజీలు కూడా మేము పీపీపీ మోడల్లో నిర్మించదలుచుకున్నాం, ఇది ఫలానా కాలేజీలు ఫలానా స్టేజ్లో ఉన్నాయి అని చెప్పాం. ఇప్పుడు మీరు ఈ మొత్తం కాలేజీల్లో 1500 కోట్లు ఖర్చు పెట్టారని నేను చెప్తున్నా కదా, ఈ 17 కాలేజీల్లో ఒక్క 400 కోట్లు మిగతా కాలేజీల్లో పక్కన పెడితే ఎంత ఖర్చు పెట్టారనేది 400 కోట్లు ఒక పులివెందుల మీద ఖర్చు పెట్టారు. 17 కాలేజీలను మీరు తీసుకున్నప్పుడు మీరు పెట్టిన ఖర్చులో 400 కోట్లు ఒక పులివెందులకే పెట్టారంటే 25% ఒక కాలేజ్ మీదే పెట్టారు. తప్పులేదు, మీ నియోజకవర్గంలో మీరు పెట్టుకోవాలి, కానీ
ఒక ముఖ్యమంత్రి అన్నటువంటి రాష్ట్ర సంరక్షకుడు, అన్ని ప్రాంతాలని సమాన దృష్టి చూడాలి. నా సొంత ఊరికి పెట్టుకుంటాను, నా ఇంటికి పెట్టుకుంటాను, నేను మిగతా వాళ్ళని విస్మరిస్తానంటే సరైంది కాదు. మీరు అదే ప్రపోర్షనేట్లో మిగతా కాలేజీల మీద దృష్టి పెట్టిండాలా. మీ పక్కనే ఉంటున్న ఆదోని 27 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మదనపల్లి కూడా పక్క జిల్లాలో ఉంటున్నది, అక్కడంటే 25 కోట్లు ఖర్చు పెట్టారు. మార్కాపురం అదే పరిస్థితి. ఇంకా మీరు ఈ పాలకొల్లు, బాపట్ల అయితే పునాదుల స్థాయిలో ఆగిపోయాయి. నర్సీపట్నం అయితే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 10,80,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు. అదే కళాశాలకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చూసి వస్తారు. ఆయన ధైర్యానికి ఒప్పుకోవాలి నేను. ధైర్యానికి ఫోటో వేస్తారు, ముందర రంగేసి ఫోటో వేస్తారు. ఒక కాలేజ్ అంటే, మెడికల్ కాలేజ్ అంటే మీకు వాళ్ళు చెప్తున్న ప్రకారం 605 పడకల ఆసుపత్రి ఉన్నాయి. ఎక్కడన్నా ఉందా? ఒక్క చోట మీరు ఎక్కడన్నా ఆల్రెడీ మొదలుపెట్టిన కాలేజీలు కానీ, లేదా మొదలు పెట్టాల్సిన చోట కానీ ఎక్కడన్నా ఒక్క చోట చూడండి, ఆ పరిస్థితి లేదు. తర్వాత మెడికల్ కాలేజీలు కట్టాలా, దానికి అనుగుణంగా ఉండాలా, దానికి కావాల్సిన ఇవి ఈ క్యాన్సర్ ఇది పెరుగుతున్నప్పుడు దానికి ముందుగానే ప్లాన్ చేయాలా బంకర్ల దగ్గర నుంచి. మూడోది ఉండడానికి హాస్టల్ పెట్టాలా. పులివెందుల్లో కూడా హాస్టల్ కట్టలేదు. బిల్డింగ్ ముందర కట్టేసి మెడికల్ కాలేజ్ కట్టేసి హాస్పిటల్ కట్టారు. ఎందుకంటే చిన్న ఊరు, పిఎస్సి ఉండేది. పిఎస్సిని ఏకంగా 420 పడకల ఆసుపత్రిని చేసేశారు. అదే ప్రేమ మిగతా వాటి మీద కూడా ఉండాలి కదా. సో అది కాకుండా ఇవాళ అబద్ధాలు చెప్తున్నారు. మేము కట్టేసాం. ఇవాళ ఏమనుకుంటున్నారంటే నేను మనసులో నేను అనుకున్నాను కాబట్టి అది అయిపోయినట్టే అనే భావనలో ఉంటున్నారు. అది ఒక దైవాంశ సంబూతులు ఎవరన్నా ఆ రకంగా అనుకుంటుంటే నేను వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో మనసులో అనుకున్నాను కాబట్టి అయిపోయిందని. అట్లాంటి జరగలే. గ్రౌండ్ మీద ఉండాలి కదా. అంటే ఎంత నిర్లజ్జగా మాట్లాడతారంటే, ఎంత అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారా లేదా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారా అనుమానం వస్తుంది. 17 కాలేజీలు కట్టేసాం, మేము కట్టేసామంటారా? ఖర్చు పెట్టకుండా ఎక్కడి నుంచి కట్టేస్తారు? చాలా అన్నిటికన్నా దారుణం ఏంటంటే పార్వతీపురంలో కూడా ఒక ఆయన చెప్తున్నాడు, హ్యూమంగస్ బిల్డింగ్స్ హ్యావ్ కమ్ అప్, వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ హ్యూమంగస్ బిల్డింగ్ అన్నాడు. నాకు టీవీలో చూసి అర్థం కాలేదు, ఇదేంటారు బాబు హ్యూమంగస్ బిల్డింగ్ ఏంటండి, పార్వతీపురం ఎక్కడొచ్చింది, నాకు తెలియకుండా ఏదైనా బిల్డింగ్ వచ్చిందా అంటే స్థలమే సేకరించలే. స్థలమే లేకుండా ల్యాండ్ ఐడెంటిఫై చేయలే, ల్యాండ్ ఎలినేషన్ జరగలే, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలే, టెండర్ పిలవకుండా మేము కట్టేసామని చెప్తారు. ఒకరోజు కౌన్సిల్లో ఇదే అడిగితే వాళ్ళు బొచ్చగారు లేచి కట్టారు అన్నారు. నేను చెప్పే బొచ్చగారు మీ సమాచారం కోసం చెప్తున్నా, అక్కడ ఆగిపోయిన బిల్డింగ్ ఏదో చిన్నది ఒకటి కనిపిస్తుంది మీకు, అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రైబల్ బెల్ట్లో కడుతున్నా, దాన్ని చూసుకొని మీరు మెడికల్ కాలేజ్ అనుకున్నట్టున్నారు అని. అంటే సైలెంట్ అయిపోయారు. వాకౌట్ అని వెళ్ళిపోయారు. అంటే ఏదో చర్చ జరగాల. నేను అందుకే ఈ విషయం మీద నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇచ్చాను, లేఖల మీద లేఖ రాశాను, ఆ పార్టీ నాయకులకు చెప్పాను, అసెంబ్లీలో చెప్పాను. అసెంబ్లీకి వాళ్ళు రావట్లేదు కాబట్టి కౌన్సిల్లో కూడా సవాల్ ఇచ్చాం. ఈ దీని మీద చర్చ చేద్దామని చెప్పి చర్చ చేస్తున్నప్పుడు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. వాకౌట్ చేయకుండా చర్చ మీకు బలం ఉంది కదా, కౌన్సిల్లో బలం ఉంది కదా, సంఖ్యాబలం ఉంది కదా, మీ దగ్గర ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఉంటే, నిజంగా మీ వాదనలో నిజాయితీ ఉంటే మీరు వాదించండి, మాట్లాడండి, సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నాది. నన్ను డిఫెన్స్లో పడేయాల్సింది పోయి మీరు, ఎందుకంటే మీ దగ్గర లేదు, మీరు డిఫెన్స్లో ఉండి పారిపోతున్నారు, చర్చల నుంచి పారిపోతున్నారంటే, పార్లమెంటరీ వ్యవస్థలో మీరు ఏదన్నా ఉన్నప్పుడు, ప్రజలకు సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు దాని మీద చర్చించాలా, డిబేట్కి సిద్ధపడాలా, మాట్లాడాలా, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మాట్లాడాలా. లేకుండా ఎవరన్నా పారిపోతున్నారు అంటే అర్థం ఏంటి? మీ వాదనలో పచ్చలేదు, మీరు చెప్తున్న దాంట్లో నిజాలు లేవు, అంత పచ్చి అబద్ధాలు కాబట్టి, సత్య దూరాలు, పార్లమెంటరీ భాషలో మాట్లాడాలంటే సత్య దూరాలు కాబట్టి మీరు పారిపోతున్నారు. అది ప్రజల్లో దానికి అది చెప్పకుండా 100 కోట్ల అని నేను ఆ సందర్భంగా యాత్ర చేస్తున్నాను. ఆ యాత్ర చేసిన ప్రతి చోట అడిగాను. సగటున 5 కోట్ల జనాభా ఉంటే మీరు 100 కోట్ల చేశారంటే ప్రతి 100 మందికి 20 మంది సంతకాలు చేసి ఉండాలి. నేను ఆ సమయంలో దాదాపు కొన్ని వేల మందిని కలిసాం. అటల్ బిహారీ వాజ్పేయి ప్రతి మీటింగ్లో నేను అడగడం మొదలుపెట్టా. ఇక్కడ ఉంటున్న విషయం చెప్పకుండా నేను చిన్న విషయం అడుగుతాను మీకు, మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కాలేజీలో సంతకం పెట్టారు, ఒక్కరు చేయెత్తండి, నేను పునఃసమీక్షిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. అంత ధైర్యంగా చెప్పా. ఒక్కరు చేయెత్తలేదు. ఎక్కడ కూడా కాలేజీలు పోయినప్పుడు సరే, వాళ్ళు ఏదో కాలేజీలు కానీ ఎక్కడన్నా పబ్లిక్ మూవీ ఉన్నా కూడా అడగడం మొదలు ఒక్కరు కూడా అంటే ఎవరికి సంబంధమే లేదు. సంబంధం లేని చోట గ్రామాల్లో కూర్చొని ఒక చోట కూర్చొని సంతకాలు పెట్టేసి అది పోనీ అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. సంతకాల్లో నెంబర్లు కూర్చొని రాసుకో, సరే నేను దాంట్లోకి పోదలుచుకోలేదు, రాజకీయ కార్యక్రమం కాబట్టి ఆ రకంగా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని కారణంగా ఒక నాణ్యమైన విద్యను అందించాలనుకుంటున్న దాన్ని అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ భాషలో మీకు అర్థమైంది. ఈ ప్రభుత్వాలు అనేవి నిరంతరం కొనసాగేవండి. మేము తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రభుత్వం వచ్చి నేను ఆపేస్తానడానికి లేదు, తర్వాత ప్రభుత్వం ఆపుతానడానికి లేదు కదా. మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. కొన్ని విషయాలు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ మన రాజశేఖర్ గారు తీసుకొచ్చారు, తర్వాత ప్రభుత్వాలు తర్వాత మేము ఇంకా పటిష్టపరిచాం. మీరు మొత్తం ఆరోగ్యశ్రీ కింద 5 ఏళ్లకు 11,500 ఖర్చు పెడితే మేము ఈ 20 నెలల్లోనే 7,500 ఎక్స్పెండిచర్ ఇంకర్ అయింది. 11,500 5 సంవత్సరాలకు 2019-20 దగ్గర నుంచి 2023-24 దాకా 11,500 ఖర్చు పెడితే మేము ఒక్క సంవత్సరంలోనే 7,400 కోట్లు
ఖర్చు పెట్టాం. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు ఆ పని చేయాలి. అంతేగాని నేను రావడానికి లేదు, అది చేస్తాను, జైల్లో పెడతాను, ఈ రకంగా భాష మాట్లాడడం, బెదిరించడం అనేది ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ చేయాల్సిన పని కాదు. ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అసలే కాదు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు ఉన్న వ్యక్తి చేయాల్సిన పని అంతకంటే కాదు. అటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు రాష్ట్రంలో. అందుకని ప్రజలను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మేము కట్టుబడి ఉన్నాం, నిర్మిస్తామని చెప్పాం, నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పాం, అందిస్తాం. దాన్ని పీపీపీ మోడల్ని ఎంచుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. దీన్ని ప్రైవేటైజేషన్ అని మాట్లాడుతున్నాం. అంత పెద్ద వ్యాపారాలు చేస్తున్న వ్యక్తికి ప్రైవేటైజేషన్కి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియకపోతే ఎలాగా? అనేక రాష్ట్రాల్లో ఇవాళ బీహార్లో అయితే, మధ్యప్రదేశ్లో 4 కాలేజీలు మొదలు కూడా అయిపోయాయి. బీహార్లో 6 కాలేజీలు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అదే బీజేపీ రూల్ స్టేట్స్, అది ఉత్తరప్రదేశ్లో నడుస్తున్నాయి 21 కాలేజీలు. 4 కాలేజీలు వెస్ట్ బెంగాల్లో కూడా. ఒక్క కమ్యూనిస్టు రాష్ట్రము తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్రంతో, మిగతా రాష్ట్రాలన్నీ కూడా పీపీపీ మోడల్లో కాలేజీల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపిస్తున్నాయి. కర్ణాటక నుంచి కూడా 11, ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ కూడా 11 కాలేజీలకు పంపించింది. దీనికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రాంగోపాల్ యాదవ్, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన రాంగోపాల్ యాదవ్, ఆయన నేతృత్వంలో పీపీపీ అనేది ఉండాలి, ఉంటేనే డిస్టిక్ హాస్పిటల్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయని. అదేవిధంగా ఎన్ఎంసీ చైర్మన్ వచ్చి చెప్పేసి వెళ్ళాడు. అనేక రాష్ట్రాల్లో వీళ్ళు పోనీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత పీపీపీ మోడల్లో నిర్మిస్తుంటే, పరిమితులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్మిస్తుంటే మీకు వచ్చిన ఇబ్బంది అని కోర్టు అడిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి వీళ్ళే వెనకల నుంచి ప్రేరేపించి ఆ కేఏ పాల్ గారితో వేయించారు. సుప్రీంకోర్టు కూడా మీకేం పని లేదా, వెనక్కి వెళ్ళండి అని ముట్టకాయలేసి పంపించింది. సో అన్ని చోట్ల మీరు మీ వాదన నీరు గారిపోతుంటే ఈ రకంగా అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు మా ఇదేంది, నేను చెప్పాను ఇప్పటికే 16,500 కోట్లు నాడు నేడు కింద చేయాల్సిన పనులు ఉన్నాయి. వాటి మీద స్ట్రెంథెన్ చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేసినవి ఆల్రెడీ దగ్గర 4,000 కోట్ల పనులు ఉన్నాయి. వాటిని నిర్మించాలి. ఎక్కడ పోయినా ఆగిపోయిన గోడలు ఉన్నాయి, వాటిని నిర్మించాలా. ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేసుకోవాల్సి ఉంది. ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ పెరిగి క్యాన్సర్ కేసులు ఎక్కువ వస్తున్నాయి. క్యాత్ ల్యాబులు లేకుండా కొన్ని 50 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాలేజీల్లో, మెడికల్ కాలేజీలలో, జీజీహెచ్లో కూడా క్యాత్ ల్యాబులు లేని పరిస్థితి. ఇవాళ స్ట్రెంథెన్ చేస్తున్నాం. ఇవాళ మేము క్యాన్సర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అనేక రకాల క్యాన్సర్ కేసులు సగటున సంవత్సరానికి 70,000 పైన వస్తుంటే 40,000-45,000 మంది చనిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్క్రీనింగ్ ఒకవైపు చేస్తున్నాం, రెండో వైపు స్క్రీనింగ్ చేస్తాం, ఫ్రీ స్క్రీనింగ్ చేస్తున్నాం. స్క్రీన్ చేసిన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ కావాలంటే ఫెసిలిటీస్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు స్టేట్ క్యాన్సర్ సెంటర్ 2017 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ క్యాన్సర్ సెంటర్ని 150 కోట్లు మంజూరు చేస్తే 5 ఇయర్స్ పూర్తి కాలేదు. మేము వచ్చిన తర్వాత ఆ పని పూర్తి చేసి లాస్ట్ ఇయర్ దాన్ని స్టార్ట్ చేశాం. అదేవిధంగా రేడియోలాజికల్ ఆంకాలజీ యూనిట్ని విశాఖపట్నంలో స్టార్ట్ చేశాం. కడపలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని స్టార్ట్ చేశాం. ఇక్కడైతే లీనియర్ యాక్సిలరేటర్ మిషన్ ఇచ్చి గుంటూరుని నెంబర్ 1 లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్గా తయారు చేశాం. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ టార్గెట్ పెట్టుకున్నాం, అనంతపూర్లో, కాకినాడలో కూడా క్యాన్సర్ సెంటర్ని తీసుకురావాలని చెప్పి. ఎందుకంటే డిసీజ్ బర్డన్ పెరుగుతూ ఉంది, ఎక్కువ మంది ప్రాణాలు పోతున్నాయి. వాటి కోసం విపరీతమైన ఖర్చు. క్యాన్సర్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న రోగం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాటిని స్ట్రెంథెన్ చేసుకుంటూ పోదామా, కొత్త ఊరికే కలలో గాల్లో మేడలు కట్టాలా? వాటికి లాజికల్ కంక్లూజన్ ఉండాలి కదండి. లాజికల్ కంక్లూజన్ 17 ఇవి స్టార్ట్ చేశారు, లేదా ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అవ్వడం కానీ, లేదా కొంత పునాదుల వరకు రావడం కానీ. అందుకని వాటిని పీపీపీ మోడల్లో వెళ్తున్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వెళ్ళి వాటిని పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఇవి చేస్తున్నాం. ఒకవైపు ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ, రెండో వైపు వీటిని పీపీపీ మోడల్ని తీసుకుంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా దీని గురించేనా? అంటే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ దీని మీద కాదు. దీనికి మాకు ఇన్వెస్టర్ సమ్మిట్ ఇదేం పెద్ద ఇదేం కాదు, దీనికి నడుస్తుంది. మేము హాస్పిటల్స్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు ఆల్మోస్ట్ అప్రూవల్ వచ్చినట్టే, గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే దీంట్లో వెళ్ళమని చెప్పేసి. దానికి మెడికల్ కాలేజీకి సంబంధించి ఇన్వెస్టర్స్ మీటింగ్ చేయట్లా మేము. దాన్ని కాదు చేయాలనుకున్నది. ఎందుకంటే అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాడ్ ఇచ్చేస్తూనే దాని తర్వాత వస్తారు, అవి మొదలవుతాయి. అది ఇబ్బంది కాదు. మేము నిర్మించాలనుకున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, రూరల్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీద దృష్టి పెట్టి ఇన్వెస్టర్స్ మీట్ పెట్టడానికి, దానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుంది. వీటి మీద కాస్త అవగాహన కల్పించి పెట్టుబడులను తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఒక మెడికల్ టూరిజం హబ్గా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. దానికోసం కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నాం. ఒక
గేట్స్ ఫౌండేషన్తో టాటా ఎండి మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ అని ఉంటుంది, టాటా యూనిట్ ఒకటి, దాంతో కలిసి ఒక కొలాబరేషన్ చేసుకున్నాం, ఒక ఎస్పీవి చేసి ఆ మోడల్ని సంజీవని ఒక మోడల్ని ఏది సిటిజన్ సెంట్రిక్ హెల్త్ కేర్ దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో మేము ఒక పబ్లిక్ సెక్టర్ దీనిలాగా మేము కూడా దాంట్లో పాటుగా ఉండే ప్రైవేట్తో బయట రాష్ట్రాల్లో కూడా రెప్లికేట్ చేయాలా, ఒక రెవెన్యూ జనరేషన్ మోడల్గా తయారు చేయాలని కూడా చూస్తున్నాం. అది ఐడియా, దానికోసం ఇన్వెస్టర్స్ పిలుస్తాం. ఇంకోటి టెక్నాలజీ కారణంగా ఇప్పుడే చెప్పాను ఒకటి, టెక్నాలజీ కారణంగా మనము ఓపీ సర్వీసులు స్పీడప్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇంట్రడ్యూస్డ్ ఆల్రెడీ గుంటూరులో నడుస్తుంది. ఎంత చూస్తున్నాం యాక్యురసీ ఎట్లా ఉంది, యాక్యురసీ ఎంత ఉంది, డిజిటల్ రికార్డ్స్ ఎంతవరకు కన్వర్ట్ అవుతున్నాయి. సో మంచి సోఫార్ సాటిస్ఫాక్టరీ, అబౌవ్ 90% ఉంది. మనం చెప్పిన స్పీచ్ని టెక్స్ట్లో ఎంతవరకు అవుతుంది, ఆ టర్మినాలజీ క్యాచ్ చేస్తుందా లేదా, దాన్ని ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్న తర్వాత వీటిని మొత్తం అన్ని హెల్త్ ఫెసిలిటీస్లో రెప్లికేట్ చేద్దామని చూస్తున్నాం. ఒక వాయిస్ ఫోన్ ఉంటుంది, ఫోన్ ముందర పెట్టుకుంటారు, దాన్ని యాప్ ఇస్తున్నాం, యాప్ మాట్లాడితే టెక్స్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా సర్క్యులేట్ అయిపోతుంది, డిజిటల్ రికార్డ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం పేషెంట్ వచ్చినప్పుడు వీటిని ఆయుష్మాన్ భారత్ ఐడి ఉంటుంది, ఆబా ఐడి జనరేట్ చేస్తున్నాం. మేము 4.88 crores వీఆర్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ. 8,50,00,000 డిజిటల్ హెల్త్ రికార్డ్స్ కూడా జనరేట్ చేశాం. రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ చేసి ఏ రోజు ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్ళ తర్వాత చూస్తే 10 ఏళ్ళకి ముందు ఏ హాస్పిటల్కి వెళ్ళాడు, ఏమి టెస్ట్ జరిగింది, ఏ మెడిసిన్ వాడాడు, ఎక్స్రే తీస్తే ఏం రిజల్ట్ వచ్చింది, ఇట్లా డిజిటల్ రికార్డు చేస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ దగ్గర పోతున్న వెంటనే చూసి పాస్ట్ టెస్ట్ చూసి దానికి అనుగుణంగా అతను చికిత్స అందించడానికి అవకాశం ఉంది. టెక్నాలజీని వాడుకోవడం కోసం ఇన్వెస్టర్స్ మీట్ చేస్తున్నాం. ఒకటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టెక్నాలజీ కారణంగా చాలా మెరుగుదల వస్తుంది, మనం చాలా చోట్ల పోవట్లేదు అనే చూస్తాం. ఇప్పుడు ఈ ఈ హాస్పిటల్లో ఇది నాగేశ్వరరెడ్డి గారి హాస్పిటల్ ఏజ్లో మీరా అనే ఒక ఇది తీసుకొచ్చారు, మెడికల్ ఇన్ఫర్మేషన్ రోబోటిక్ అసిస్టెంట్. అదేంటంటే ఇది సప్లిమెంటింగ్ నర్సింగ్ స్టాఫ్, కొద్దిగా డాక్టర్లు చేయాల్సిన పనులు కూడా చేయగలుగుతుంది. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో రావడానికి కొద్దిగా ఉన్న చోట టెక్నాలజీని వాటికి ఎవరన్నా ముందుకు వస్తే వాటిని సమర్థించడం కోసం చేస్తున్నాం. ఇప్పుడు పీపీపీ మోడల్ గురించి నేను మాట్లాడా, వీళ్ళు పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలు ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. ఈ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్యసేవ ఏవైతే ఉన్నాయో నెట్వర్క్ హాస్పిటల్స్ ఇవన్నీ పీపీపీ మోడల్ కాదా నడుస్తున్నవి. ఆరోగ్యశ్రీ మేము విప్లవాత్మకమైన సంస్కరణ, అది దీని కారణంగా అసలు ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిపోయింది అది అని మాట్లాడుతుంటారు. అది ఏంటి మరి పీపీపీ మోడల్ కదా, ఇవన్నీ సర్వీసులన్నీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినట్ట కాదు కదా. అంటే నాకు గుర్తుంది, అప్పుడు వైఎస్ దీన్ని మొదలుపెట్టినప్పుడు అప్పుడు కూడా సేమ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఎందుకు ప్రైవేట్కి ఇవ్వాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేదాకా ప్రజలు ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇది పెడుతున్నాను అని ఆయన అప్పట్లో సమర్థించుకున్నారు. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ గోయింగ్ ఆన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి తర్వాత ఏమైనా ప్రయత్నాలు చేశారా? సమర్థించుకోవడానికి మాటలు చెప్పడం చాలా ఈజీ, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డెవలప్ చేశారా? రాజశేఖర్ గారు అనేక సందర్భాల్లో పీపీపీ గురించి సమర్థించారు, ఎస్సీజెడ్ తీసుకొచ్చినప్పుడు పీపీపీ మోడల్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇవాళ వాళ్ళ తండ్రి ఏది చెప్పాడో దానికి విరుద్ధమైన బాటలో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు. ఇవాళ మీరు పీపీపీ మోడల్ అనేది గేమ్ చేంజర్ అండి. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఎట్లే అనుకుంటా ఉండింటే రహదారుల నిర్మాణం అయ్యేది కాదు, మనం చూస్తున్న హైవేల నిర్మాణం అయ్యేది కాదు, ఎలివేటర్ కారిడార్లు వచ్చేవే కాదు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరిగేదే కాదు. ఇవాళ ఐఐటీల్లో కానీ ఐఏఎంలో కూడా పీపీపీని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయిన కాన్సెప్ట్ ఇది. దాని కారణంగానే ఇవాళ వెల్త్ పెరిగింది మనకు. ఆ ఆలోచన చేయకపోతే మీరు ఈ గతిశక్తి దీని కింద పెడుతున్న 111 లక్షల కోట్ల పెట్టుబడులు ఏదైతే పెడుతుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో నడుస్తున్నవే. ఇప్పటికే 9 లక్షల కోట్ల ప్రాజెక్టులు పీపీపీ మోడల్లో నడుస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, ఇవన్నీ కూడా. దానివల్ల ఏమవుతుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది, మోర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, వెల్త్ క్రియేట్ అవుతుంది, జాబ్ ఆపర్చునిటీ. మన దేశంలో ఉంటుంది ఇంత పెద్ద జనాభాకి అనుగుణంగా చేయడం కూడా ఇంకొక విషయం కదా. ఇప్పుడు సేమ్ ఇంకొకటి చూస్తే ఎలా ఉంటుందండి డైటెక్టమీ. మన ఆంధ్రప్రదేశ్లో ఒక సర్పంచ్, మంచి లెవెల్లో ఉన్న సర్పంచ్ దగ్గర నుంచి మినిస్టర్స్ వరకు అందరూ కూడా, మీరు ఇందాక చెప్పారు ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక టూరిజం, హెల్త్ టూరిజం హబ్లా చేయాలని చెప్పేసి. బట్ మోస్ట్ ఆఫ్ ద మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ ఆర్ హైయర్ అఫీషియల్స్, దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఫర్ టు గెట్ ద మెడికల్ ట్రీట్మెంట్స్. అందుకని నేను అంటున్నది, ఇప్పుడు ఇంతమంది కూడా డెవలప్మెంట్ వాజ్ ఆల్వేస్ బిన్ హైదరాబాద్ సెంట్రిక్, అంతే కదా.
బిఫోర్ బైఫర్కేషన్ హైదరాబాద్లోనే ఏదైనా డెవలప్మెంట్ జరిగేది. అందుకని ఈ హెల్త్ సర్వీసెస్ కూడా ఇంకా ఇటుపైకి డీసెంట్రలైజేషన్ మీద ఆలోచించాలి ఎవరు అప్పుడు. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి అందుకని మేము ఏం చేస్తున్నా కూడా చెప్పాను. నేను ఇప్పుడు మేము చేసే అప్గ్రేడేషన్స్ అవన్నీ రూరల్ ఏరియాస్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోవట్లేదు, హైదరాబాద్ పోతున్నారు అని చెప్తే అసలు ఆ రేంజ్ ఒక హాస్పిటల్ అనేది ఏపీకి ఉండాలి కదా. ఆఫ్టర్ బైఫర్కేషన్ చేస్తున్నాం. అందుకని ఇప్పుడు గుంటూరును చూస్తే మీరు గుంటూరును స్లోగా నేను చెప్పాను లెవెల్ 1 క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాగా చేయడమే కాకుండా గుంటూరు చూస్తే గుంటూరు కేజీహెచ్ అయితే మీకు లోడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. అదే నేను పీపీపీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను స్ట్రెంథెన్ చేయాలి అంటున్నప్పుడు వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఇది స్ట్రెంథెన్ చేయగలం. అది చేసినప్పుడు మాత్రమే ఆ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయగలం. డాక్టర్ షార్టేజ్ లేకుండా చూడగలం. ఏదైనా ఎక్విప్మెంట్ కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని కొనగలం. కొనాలంటే దీని మీద ముందు పెట్టుబడి పెట్టాలి. ఎగ్జిస్టింగ్ వాటి మీద పెడితే చాలు. మీరు గుంటూరుకు పోతారు, విజయవాడ పోతారు, కేజీహెచ్కి పోతారు, కాకినాడకు పోతారు, వీటన్నిటికి కూడా పోతారు. ఆ స్ట్రెంథెన్ చేయాలి ఒకవైపు. వీటి మీద మేము ఆలోచించాలి. దీని మీద ఎప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ వాటి మీద స్ట్రెంథెన్ చేద్దామనే ఆలోచన లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొత్తగా వీటిని తీసుకొచ్చి అది చేయకుండా ఇది చేయకుండా రెంట్కి చెడ్డ రేవడిలాగా పరిస్థితి కాకూడదు. కానీ వీటిని స్ట్రెంథెన్ చేసే దిశగా మెడికల్ టూరిజం అందుకని హెల్త్ సిటీ కూడా పెడుతున్నాం. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ కాన్సెప్ట్ని ఇన్వెస్టర్స్ మీట్ పెట్టిన దీని వెనకాల కారణాలన్నీ ఇవే. మనకు ఇంకా ఇంప్రూవైజ్డ్ బెటర్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించాలంటే ఈ ఫెసిలిటీస్ తీసుకురావాలా. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉంటున్న కొరతలు పరిమితుల దృష్ట్యా జరగదు. ఊరికి మనం ఇంప్రాక్టికల్గా మాట్లాడచ్చు. అట్లా చేయాలనుకుంటే ఈరోజు చేయాలంటే సగం బడ్జెట్ హెల్త్ మినిస్ట్రీకి ఇవ్వాలి. మామూలుగా WHO అయితే జిఎస్డిపిలో జీడిపిలో 6% పెట్టమంటారు. అదే డెవలప్డ్ కంట్రీస్ అన్నీ జీడిపిలో. అది మీరు 8% అనేది బడ్జెట్లో మన దేశంలో పెడుతున్న ఆర్గ్యుమెంట్. యాక్చువల్గా WHO అయితే జీడిపిలో 6% హెల్త్ సెక్టార్ మీద పెట్టాలా, ఎడ్యుకేషన్ మీద 4 to 5% పెట్టాలనేది. చాలా దేశాలు నార్వేలో అయితే ఏకంగా 8% 9% నార్వేలో ఖర్చు పెడుతున్నారు దీని మీద. అయితే ఆ దేశాల్లో ఉన్న ఇబ్బందులు ఆ దేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు అమెరికా మీద చాలా పెద్ద ఇది అనుకుంటాం. ఒక ఫిజిషియన్ అపాయింట్మెంట్ దొరకాలంటే 22 రోజులు యావరేజ్ టైం. 22 రోజులు యావరేజ్ టైం దొరుకుతుంది. మన దగ్గర అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో మనకు కావాల్సింది WHO నామ్స్ ప్రకారము ఒక 1000 పాపులేషన్కి ఒక డాక్టర్ ఉండాలంటే మన దగ్గర 400కి ఒక డాక్టర్ ఉన్నాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ లేదు. ఈ డాక్టర్లంతా ఒకే చోట కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. ఈ కాలేజీలన్నీ ఒకే చోట కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఉండడానికి సిద్ధపడుతున్నారు కానీ నువ్వు వెళ్ళవే రాయలసీమ ప్రాంతంలో సత్యసాయి జిల్లాకు పోమంటే ఎవరు పోవట్లే. మేము నోటిఫికేషన్ ఇచ్చాం మొన్న. గ్యాప్ అనాలిసిస్ చేసి నర్సింగ్ కాలేజీలు చాలా రూరల్ ఏరియాస్లో లేవు, అక్కడ ఉంటే అక్కడ పిల్లలు చదువుకోవడానికి అవకాశం వస్తుంది, కొద్దిగా ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందని చెప్పి నోటిఫికేషన్ ఇస్తే రావట్లేదు. గ్యాప్ అనాలిసిస్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, మిగతా చోట్ల లేవు. నోటిఫికేషన్ ఇస్తే కూడా రావట్లేదు. సో వీటిని అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అక్కడ పోయి పని చేయాలంటున్నా వాళ్ళకి ఆ ఈకో సిస్టమ్ లేదు. డాక్టర్ల కంప్లైంట్ వాళ్ళకు ఉంటాయి, మా పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్ లేదు అంటారు. లేదా మీరు చూజ్, ఇట్ వాజ్ నాట్ ఫోర్స్డ్ అపాన్ యూ చూజ్ దిస్ ప్రొఫెషన్. కాబట్టి దెన్ ఓనస్ లైస్ ఆన్ యూ ఓన్లీ. నువ్వు మీరే పోవాలా, మీరే చేసుకోవాలా. ఆ ఇబ్బందులు ఉంటే చూసుకొని చేసుకోవాల్సిందే, తప్పదు. ఈ ఎక్కువ సిస్టంలో దీంట్లో కూడా ఆ ఇబ్బందులు అయితే ఉంటున్నాయి. అయితే వాటిని సరి చేసే ప్రయత్నం మెల్లమెల్లగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కాదు ఏది కల్తీకి అనర్హం అయిపోయింది. రోజు రోజుకి నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ గ్రోయింగ్ అప్. వేరే ది స్టాఫ్ ఈజ్ వెరీ మేగర్ ఇన్ దట్ డిపార్ట్మెంట్. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మొన్న రాజమండ్రిలో మిల్క్ అడల్ట్రేషన్ జరిగింది. ఆ రిపోర్ట్ ఇంకా నేటికి వచ్చిందో రాలేదు. ఇంకా నిన్న కలెక్టర్ మాట్లాడుతుంటే విన్నా దట్ మే కమ్ టుడే ఈవినింగ్ అనేసి. సార్ చెప్తాను మీకు. ఈ అడల్ట్రేషన్, వాటర్ కంటామినేషన్కి ల్యాబ్లు ఉన్నాయి. ఫుడ్ అడల్ట్రేషన్కి సంబంధించి పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ సెక్టర్లో ల్యాబ్ లేదు. దానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కిందకి వస్తుంది. ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత IPM డిపార్ట్మెంటు బైఫర్కేషన్ కాలే. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు బైఫర్కేషన్ అయింది. దాని తర్వాత మొత్తం శాంక్షన్ పోస్టులు 729 ఉంటే 144 మాత్రమే పొజిషన్లో ఉన్నారు. 729 144 మంది ఉన్నారు. హెడ్ క్వార్టర్స్లో, IPM హెడ్ క్వార్టర్స్లో 279 శాంక్షన్ పోస్టులు ఉంటే
7 ఆర్ ఇన్ పొజిషన్, 7. 272 ఆర్ వేకెంట్. Not ఇది even. పరిస్థితి మేము వచ్చిన కొత్తల్లో. నేను వచ్చిన తర్వాత ఐపీఎం మీద ప్రధానంగా దృష్టి పెడదాం, ఒకటి అవగాహన కల్పిద్దాం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒక ఎంఓయూ చేసుకున్నాం. ఫస్ట్ ఇయర్లోనే మాకు ఒక 85 crores వాళ్ళు శాంక్షన్ చేశారు. చేసి తర్వాత ఇది వచ్చింది, ల్యాబులు లేవు. ఏంటంటే వాళ్ళ ల్యాబులు కూడా విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి 3 ఇచ్చారు. నోటిఫై చేశాం, కన్స్ట్రక్షన్ అయిపోయింది. విశాఖపట్నం ఇప్పుడు 1 monthలో స్టార్ట్ చేయబోతున్నాం. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్కి వీటికి కూడా సపోర్ట్ చేస్తుంది, హెచ్ఆర్కి కూడా. సో స్టేట్ మీద బర్డన్ పడకుండా ట్రైనింగ్ ఇస్తుంది, హెచ్ఆర్కి శాలరీస్ పే చేస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years దే విల్ విడ్రా ఎవ్రీథింగ్. అప్పుడు ఏంటంటే సెల్ఫ్ సస్టైనబుల్ అవుతుంది. ఇదేంటంటే ప్రతి దాన్ని డబ్బులు కట్టి చేయించాలా. బైఫర్కేషన్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ నుంచి ల్యాబ్లో ఏదైనా హైదరాబాద్ పంపిస్తే 10 years అయిపోయింది కదా, మేము ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు, మీకు డబ్బులు కట్టమంటారు. ఇది పరిస్థితి. ఇప్పుడు దాన్ని ఈ దీనిలో మేము గుర్తించి దాన్ని పూర్తి చేసాం. ఈ నెలలో నెక్స్ట్ మంత్ విశాఖపట్నం పూర్తి అయిపోతుంది. తర్వాత గుంటూరు, తిరుపతి ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. ఈ లోపల మేము ఇది జరిగి ఎంఓయూ చేసుకుంటున్న టైంలోనే తిరుపతి కల్తీ లడ్డు బయటకు వచ్చింది. సో మేము స్పెషల్ రిక్వెస్ట్ చేశాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని. చేస్తే వాళ్ళు తిరుమలకు కూడా ఒకటి శాంక్షన్ చేశారు, టు అప్కీప్ ది శాంక్టిటీ ఆఫ్ ది టెంపుల్. చేస్తే వాళ్ళు ఇచ్చారు. ఇస్తే ఆడ కన్స్ట్రక్షన్ అది చేయాలంటే మేము ఈ మాట చెప్పిన తర్వాత టీటీడీ వాళ్ళు 12,000 square feet మాకు ఫ్రీ స్పేస్ ఇచ్చారు. అది రెడీ అయిపోయింది. మార్చి 9వ తేదీ, 10 days. మార్చి 9 సీఎం గారు వెళ్తున్నారు. సీఎం గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు దాన్ని. సో ఫస్ట్ ల్యాబ్ విల్ బి రెడీ. సెకండ్ ల్యాబ్ విల్ బి రెడీ ఇన్ అనదర్ మంత్ విశాఖపట్నం. తర్వాత ఈ 2 గుంటూరు, తిరుపతి కూడా అవుతాయి. కర్నూలులో కూడా ఉంది, అది ఇంకా నోటిఫై చేయలే. అక్కడ ఒక ల్యాబ్ పెడుతున్నాం. కర్నూలు ల్యాబ్ను కూడా నోటిఫై చేయాలి. ఈ 4 నోటిఫైడ్ ఇవి, అది నోటిఫై చేయాలి. సో ఇది కర్నూలు చేశారు సార్. ఓకే, ఇవి 5 labs వస్తున్నాయి. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీస్, ఇవి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీస్ 5 laboratories వస్తున్నాయి. తర్వాత స్టాఫ్ను కూడా ఐపీఎంలోకి 150 మందిని విత్ రిపీటెడ్. ఇది ఫైనాన్స్ వాళ్ళు అడ్డం వేస్తుంటారు, ఎందుకంటే హెచ్ఆర్ కొత్తగా పెట్టాలంటే స్టేట్ బర్డన్ ఇవాళ ఓ స్టేట్ ఓన్ రెవెన్యూస్ నుంచి వస్తున్న రిసోర్సెస్ ఏమున్నాయో దట్ ఈస్ ఎంటైర్లీ గోయింగ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్. అట్ టైమ్స్ లాస్ట్ ఇదైతే 106% ఉంది. 93,000 కోట్లు వస్తుంటే 95,000 96,000 కోట్లు Salaries, pension. శాలరీస్ పెన్షన్కి పోతుంది. సో ఆ పరిస్థితుల్లో కొత్తగా తీసుకోవడానికి ఫైనాన్స్ మినిస్టర్లు అన్నిటికీ ఇది వేస్తూ అంటారు. 150 పోస్టులకు ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నాం. తర్వాత సేఫ్టీ అండ్ వీల్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మొబైల్ వ్యాన్లు కూడా ఇస్తున్నారు. దానికి అవి కూడా శాంక్షన్ అయ్యాయి. వాటికి కూడా ఫుడ్ అనలిస్ట్ ఉండాలా, ఒక డ్రైవర్ ఉండాలా, వాటిని కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసేసుకొని సేఫ్టీ పెంచుదాం. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ చేస్తున్నాం. 1 year నుంచి ఎక్సైజ్ చేస్తున్నాం. ల్యాబొరేటరీలు స్పీడప్ చేయడం కానీ, దానికి డబ్బులు మంజూరు చేయడం కానీ, కన్స్ట్రక్షన్ పూర్తి ఇచ్చాము. స్టేట్ బడ్జెట్ నుంచి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ జరుగుతున్న టైంలో ఇప్పుడు స్టాఫ్ది ఇవన్నీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత స్టాఫ్ది ఇష్యూ అయింది. ఇప్పుడు స్టాఫ్ని కూడా రిక్రూట్మెంట్ ప్యారలల్గా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో దే విల్ ఆల్సో బి దీస్ వెహికల్స్ విల్ ఆల్ బి దే విల్ హిట్ ది రోడ్స్ ప్రాబబ్లీ. మొత్తం ఒక్కో జిల్లాకు ఒకటి ఇవ్వమని అడిగాం, సెంటర్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు 4 ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. 15 ఫస్ట్ ఫేజ్లో ఇస్తున్నారు, మిగతా కూడా వస్తాయి. సో మీకు ఒకటి వీళ్ళకి ఈ కారణంగా అడల్టరేటెడ్ ఫుడ్ కారణంగా వచ్చే దుష్పరిణామాలు, క్యాన్సర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈరోజు చూస్తున్నాం. అటువంటి దురదృష్టకర పరిస్థితి, ప్రాణాలే పోతున్నాయి రాజమండ్రిలో. వీటి మీద అవగాహన కలిగించడం, తర్వాత అడల్ట్రేషన్ ఆపడం. ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్ దీంట్లో ఈ అన్సేఫ్ ఉంటే తప్ప, కంప్లీట్ అన్సేఫ్ నిన్న జరిగింది చూసారా, దీని కింద మాత్రమే మనము వాళ్ళని ఇంప్రిజన్మెంట్ స్కోప్ ఉంది. లేదంటే 50,000 ఫైను. 50,000 ఫైన్ ఎప్పుడో దొరుకుతాడు. 50,000 మన అన్ని గుంటూరు, విజయవాడలో కంప్లీట్గా హోటల్స్ రైడ్ చేశాం. ఆ జరిగి నెల అయిన తర్వాత ఇది జరిగింది. మొదలుపెట్టాం, ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. రైడ్స్ కొడుతున్నాం, గట్టిగా మెసేజ్ ఇస్తున్నాం, అవగాహన కల్పిస్తున్నాం. చిన్న సంతలు జరుగుతున్న చోట పెడుతున్నాం. తర్వాత ఇది తింటుంటారు కదా పీచు మిఠాయి, వాటి మీద కూడా, ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వస్తారు, అమ్మేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఒక ఇది లేదు. వాటికి మేము నోటీస్ ఇచ్చామనుకోండి, ఈ సర్వేలెన్స్ 2 ఉంటాయి దీంట్లో. స్టాచ్యుటరీ సర్వేలెన్స్ ఒకటి ఉంటుంది, నార్మల్ సర్వేలెన్స్ ఒకటి ఉంటుంది. నార్మల్ మ్యాండేటరీ ఇన్ని చేయాలా, 40 చేయాలి, 40 చేస్తాం. స్టాచ్యుటరీ చేసినప్పుడు దాన్ని రేపు కోర్టులో ప్రూవ్ చేయగలగాలి. మేము ప్రూవ్ చేయాలి. ప్రొసీజర్స్ ఉన్నాయి, చేస్తున్నాం. ఐపీఎం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దానికోసం ఒక ఆఫీసర్ని పెట్టాం.
మామూలుగా ఆఫీసర్ ఎలా ఉంటారంటే ఎన్హెచ్ఎం కిందకి వస్తుంది, ఇది ఎన్హెచ్ఎం కమిషనరే చూస్తుంటాడు. అట్లా కాకుండా కమిషనర్కి మిగతా పనులు కూడా ఉంటున్నాయి కాబట్టి ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఎక్స్క్లూజివ్గా ఐపీఎం మీద పెట్టాం. అయితే శాంక్షన్ స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ పోస్టు తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇక్కడ డైరెక్టర్ పోస్ట్ ఉంటే దాన్ని కూడా ఇప్పుడు చేసాం. కాబట్టి దాని మీద స్పెషల్ అది డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెండు మీద కూడా చూస్తున్నాం. మొన్న కూడా మీరు చూసి ఉంటారు, ఈగల్తో కలిసి విజిలెన్స్తో ఈగల్తో కలిసి రైట్స్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. సో వీఆర్ సెండింగ్ ఏ క్లియర్ మెసేజ్. ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం గవర్నమెంట్ ఈజ్ నాట్ కాంప్లసెంట్, ఏమైనా జరిగితే మాత్రం స్ట్రింజెంట్ యాక్షన్ విల్ బి టేకన్ అనేది ఒక మెసేజ్ పంపించగలుగుతున్నాం. దాని కారణంగా జరిగినప్పుడు వెంటనే మెడికల్ షాప్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. సార్ ఇది 152 షాపుల మీద చేస్తే 144 షాపులు ఏదో వైలేషన్ ఉంది. ఎక్స్పైరీ డ్రగ్స్ కూడా అది అన్ని వైలేషన్స్ నేను చిన్నవి పెద్దవి ఉన్నాయి. అందుకని ఇప్పుడు దాంతో కాస్త ఇది ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి. మీరు ఇప్పుడు మనం డ్రగ్ ఇన్స్పెక్టర్ 40 చేయాలి, 40 చేయాలి. నేను వాస్తవంగా చెప్తాను మీకు, 40 చేయాలంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లకి ఏదో ఇప్పుడు సేలకి ఇచ్చినట్టు వెహికల్ లేదు, వాళ్ళు 40 చోట్ల చేయాలా, అది కొద్దిగా ఇది ఉన్నాయి. అందుకని కొద్దిగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నాం, కొద్దిగా కావాలంటే ఇన్సెంటివైజ్ చేసేలాగా, రికగ్నైజ్ చేసేలాగా చేస్తున్నాం. డాక్టర్లకు కూడా మేము దీన్ని బట్టి డాక్టర్ ఆఫ్ ది మంత్ అనో లేదా నర్స్ ఆఫ్ ది మంత్ అనో ఇది చేసే దిశగా కూడా హాస్పిటల్స్లో మొదలు పెడతాం. అంటే జస్ట్ మోటివేషన్ చేయడము. తర్వాత డాక్టర్స్ డే రోజు వాళ్ళని ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేయడం. కొన్ని హాస్పిటళ్ళు కొన్ని సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి ఇటువంటి వాటికి. సో కలెక్టివ్ ఎఫర్ట్ పెడుతున్నాం. సార్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పారు యాక్చువల్గా ప్రీవియస్ గవర్నమెంట్ స్పెంట్ 11,500 కోట్లు కరెక్ట్ ఆర్ఎస్ వేరే ది కోalition government spent 7,500 crore in a year. But occasionally, not occasionally, fortnightly or monthly, the networking hospitals managements are threatening the government, saying that they will stop the services unless the government pays the dues. Why this situation, sir? The problem is that we inherited a misgovernance, as I spoke to you earlier, legacy, the kind of legacy we inherited. As a legacy, we got liability of 2,005 crores in Aarogyasri. ఎన్టీఆర్ వైద్య సేవలో 2,500 కోట్లు అప్పు వచ్చింది. అప్పు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము 350 ప్రతి నెల 350 కోట్లు యావరేజ్గా వస్తూ ఉంది. ఆ పేమెంట్స్ చేసుకుంటూ వస్తున్నాం, ఆ బకాయిలు పెట్టకుండా అవి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే పాత గవర్నమెంట్ పెట్టిన బకాయిలు విషయంలో ఇది ఉంది, వాళ్ళు అడుగుతూ ఉన్నారు. పాత గవర్నమెంట్ పెట్టింది మా దగ్గర నుంచి మేము పెట్టినవి పెండింగ్ లేకుండా చేసుకుంటారు. కానీ ఏదైనా సరే వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్కి మీరు పాత గవర్నమెంట్ అప్పు పెట్టిందా ఈ గవర్నమెంట్ అప్పు పెట్టిందా అనేది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు, దానికి కావాల్సిన పేమెంట్స్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకని మేము ఇప్పుడు రోల్అవుట్ అవుతున్నాం కాబట్టి ఈ హైబ్రిడ్ మోడ్లోకి వీళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ కింద మాట్లాడుతున్నాం. హాస్పిటల్స్ మేనేజ్మెంట్ స్టేక్ హోల్డర్స్తో, అట్లా కొన్ని బ్యాంకర్స్తో కూడా మాట్లాడుతున్నాం. ఫైనాన్స్ మినిస్ట్రీ మా మినిస్ట్రీ కలిసి మాట్లాడుతున్నారు. ఓటీఎస్ కింద చేసుకుని వన్ టైం సెటిల్మెంట్ కింద కంప్లీట్ డ్యూస్ ఇదేలాగా పేమెంట్స్ చేసేలాగా అది కూడా మాటల్లో ఉంది. ఇంకా అయిన తర్వాత తెలుస్తుంది. అయితే గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. పాతది ఆ లైబిలిటీ ఏది ఉందో అది క్యారీ ఆన్ అవుతూ ఉంది, క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది. ఫోన్ కింద ఇచ్చేస్తాం, బట్ ఇంత వచ్చింది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పేమెంట్స్ జరుగుతుంటాయి మా దగ్గర ట్రాన్స్పరెంట్గా, ఒక హాస్పిటల్ ఫేవర్గా ఎలక్ట్రానిక్ లేకుండా. అయితే ఈ 2,500 వచ్చింది అట్లా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దానికి తోడు ఈహెచ్ఎస్ కింద ఇవ్వాల్సిన కొద్దిగా పేమెంట్స్ అవి ఉన్నాయి. అది నేను ఐ షుడ్ అడ్మిట్. అందుకనే మేము స్టేక్ కూడా వాళ్ళు ఫస్ట్ నెట్వర్క్ హాస్పిటల్స్ నోటీస్ ఇచ్చినప్పుడు నేను వాళ్ళని పిలిచి అడిగాను, మీరు నోటీస్ ఇచ్చారు కదా, గతంలో స్పెషల్ సిఎస్ని కూడా కూర్చోబెట్టుకొని అడిగాను, కలిశారా ఎప్పుడన్నా? ఆఫీసర్లు కలిసేవాళ్ళు కాదు సార్, కింద సీఈఓ కలిసేవాడు, సీఈఓ లెవెల్లో మాట్లాడేవాళ్ళం. తర్వాత నేను అడిగాను, పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడన్నా కలిసారా మీరు 5 ఏళ్లలో? 23 ఇయర్లోనే 23-24 ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే 13 నోటీసులు ఇచ్చారు వాళ్ళు, థ్రెటనింగ్ నోటీసులు. కానీ ఎప్పుడు బయటకు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కాదు. అదే అడిగా, మరి ఎందుకు రాలేకపోయాయంటే ఆ రోజు పరిస్థితులు వేరండి. ఆ రోజు మేము నోటీస్ ఇచ్చి మేము నిజంగా రోడ్డు మీదకి వచ్చామంటే ఎవరు ముందు ఉంటున్నారో మా అసోసియేషన్లో హాస్పిటల్ మీద రేట్స్ జరిగేవి, వెంటనే నోటీస్ పంపించేవాళ్ళు, కోర్టులలో పెనాల్టీలు పంపించేవాళ్ళు. పొలిటికల్ లీడర్షిప్ మమ్మల్ని ఎప్పుడు కలవకపోగా మేము ఏదన్నా మా హక్కుల గురించి, మా డిమాండ్స్, మాకు రావాల్సిన ఇదే న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు అడిగితే ఆన్ ట్విస్ట్ చేసేవాళ్ళు. కాబట్టి రాలేకపోయాం. మీరు ఇప్పుడు కలుస్తున్నారు, మాట్లాడుతున్నాము. ఇది అదే వాళ్ళు పాజిటివ్ ఎక్స్ప్రెస్ బయటకు వెళ్ళి చెప్పారు. వాళ్ళకి పేమెంట్లు అయితే చేయాలి, వన్ టైం సెటిల్మెంట్ ఒక దీనికి శాశ్వత పరిష్కారం చూస్తున్నాం. సార్ ఇప్పుడు జిల్లా హాస్పిటల్లో కానీ ఏరియా హాస్పిటల్లో కానీ ట్రామా కేర్ సెంటర్లు అంతగా లేవు. అండ్ ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అయిన వ్యక్తిని మనం గోల్డెన్ అవర్లోకి తీసుకెళ్ళినా
వాళ్ళకి చనిపోతున్నారు. తీసుకున్నంత ట్రీట్మెంట్ జరగకుండా. లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేస్తున్నారు. సక్సెసివ్ గవర్నమెంట్స్ అది ఇటువంటి ఫెసిలిటీస్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాయి? చేస్తున్నాం ఇప్పుడు. మీకు యూ విల్ సీ బై ఇయర్ ఎండ్ you will see 24 critical care blocks, trauma centers coming up in every district. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. పిఎం అబీమ్ కింద 600 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో 14 అదే పూర్తి అయిపోవచ్చాయి. నెక్స్ట్ మీద ప్రాబబ్లీ ఆ 14 పూర్తి అవుతున్న వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభోత్సవానికి యూనియన్ మినిస్టర్ కూడా పిలవడం జరిగింది. 10 కొత్తగా శాంక్షన్ చేశాం. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. పనులు మొదలయ్యాయి. అయితే వాటికి కూడా భూమి పూజ సింబాలిక్గా పనులు మొదలు పెట్టమని యూనియన్ మినిస్టర్తో 2 నెలల్లో చేయిద్దామని చూస్తున్నాం. 600 కోట్లు దీనికి ఖర్చు పెడుతున్నాం పిఎం అబీమ్ కింద. ప్రతి జిల్లాకి ఒక పాత జిల్లాల్లో చూస్తే ఒక చిత్తూరు, కోనసీమ జిల్లాకి సీసీబీలు లేవు. సో ఇప్పుడు ఆ 2 జిల్లాలు ప్లస్ కొత్తగా ఏర్పాటైన పోలవరం, మార్కాపురం జిల్లాలకు కూడా కలిపి 4 కొత్తగా అడుగుతున్నాం. సో మొత్తం 28 జిల్లాలకు కూడా సీసీబీలు 24 వాటికి శాంక్షన్ అయినాయి. పనులు జరుగుతున్నాయి. 14లో చివరి దశకు వచ్చాయి. 10లో పనులు జరుగుతున్నాయి. అవి కూడా ఈ డిసెంబర్కి కంప్లీట్ చేద్దామని దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఇవి కాక మొన్న బడ్జెట్లో ట్రామా సెంటర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. సో ఒక ఎవ్రీ 50 to 100 కిలోమీటర్ల దీంట్లో డిపెండింగ్ ఆన్ నీడ్ బేస్డ్ ఉన్నాయి, హైవేలో ఉంటుంది. కాబట్టి దీనిలో ఒక ట్రామా సెంటర్ పెట్టడానికి మన రాష్ట్రానికి మనం 49 ట్రామా సెంటర్లు, అటువంటి చిన్నవి ట్రామా సెంటర్స్ ప్రతిపాదన పంపిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ట్రామా కారణంగా ప్రధానంగా యాక్సిడెంట్లు జరిగినప్పుడు మీరున్న ఇది ఉంది. దాన్ని మీరు సీసీబీ కొన్ని గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయితే నేను చెప్పాను మీకు పిఎం అబీమ్ కింద డబ్బులు వెనక్కి వెళ్ళిపోయాయని. వాళ్ళు రిలీజ్ చేస్తే వాడకపోవడం వల్ల, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల 38 కోట్లు సీసీబీలకు సంబంధించిన డబ్బులు వెనక్కి వెళ్ళాయి. ఇప్పుడు మనం వచ్చింది 570 కోట్లు పిఎం అబీమ్ కింద శాంక్షన్ అయ్యి పనులు జరుగుతున్నాయి. ట్రామా సెంటర్స్ అయితే ఇంకా బడ్జెట్లో ఏది వచ్చినా కూడా మేము వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆయుర్వేద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వెంటనే ప్రతిపాదన అదే రోజు బడ్జెట్ అనౌన్స్మెంట్ అయిపోయింది. 2 రోజులుగా వెళ్ళాం, మంత్రి గారికి మాట్లాడాం, మాకు కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేసాం. రావచ్చు, రాకపోవచ్చు, బట్ ప్రోయాక్టివ్గా ఉంటున్నాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి ఒకటి శాంక్షన్ ఇది అని ఒక ప్రతిపాదన తెస్తున్నారు. మాకు తెలుస్తూనే ల్యాండ్ అలాట్మెంట్ చేసాం. ముందు మేము క్యాపిటల్ ఏరియాలో 23 ఎకరాలు ప్రైమ్ లొకాలిటీలో ల్యాండ్ అలాట్మెంట్ చేసేసాం. తర్వాత సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా న్యాచురోపతి ఉంది, అది 100 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. న్యాచురోపతి ఇన్స్టిట్యూట్కి 750 crores, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దీనికి 100 crores ఉంటే వెంటనే ల్యాండ్ ప్రతిలో చేసాం. అడ్వాన్స్ పోర్షన్ ఇచ్చేసాం. క్యాబినెట్ రావడానికి ముందే అడ్వాన్స్ పోర్షన్ ఇచ్చేసి పనులు మొదలు పెట్టాం. సిపిడిబిడి పనిచేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లీట్గా ఖర్చు పెట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏది తెచ్చుకోగలమో దాని మీద చాలా ప్రొయాక్టివ్గా ఉంటున్నాం. స్టేట్లో దేశంలో ఏ రాష్ట్రం లేనంత ఇదిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న స్కీమ్ని ముందే తెచ్చుకుంటున్నాం. మేము ముందే బడ్జెట్లో ఇవి వస్తాయని చెప్పి ల్యాండ్ అలాట్ చేసి సీఎం గారు చెప్పడం ఆలస్యం, సీఎం గారు వెంటనే ల్యాండ్ అలాట్ చేయండి, అది మన రాష్ట్రానికే రావాలి. సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో కరప్షన్ గురించి మనకి వస్తుంది బాగా. ఇప్పుడు ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ వాళ్ళు లంచం అడుగుతున్నారు, లేకపోతే వాళ్ళు ఎక్కడైతే ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడికి రిఫర్ చేస్తున్నారు. దీని గురించి మనం ఎట్లా అబ్జర్వ్ చేస్తాం? దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? కంట్రోల్ చేయడానికి మేము అందుకనే దాంట్లో హాస్పిటల్ ఎక్కడ కూడా సైనేజ్ బోర్డు, నేను ఫస్ట్ చెప్పాను సైనేజ్ బోర్డులు పెట్టాలి అని. దాంట్లో అవినీతి ఒకటి. మిమ్మల్ని ఎవరన్నా లంచం అడుగుతున్నారా? మేము తీసుకుంటున్న ఐవీఆర్ఎస్లో కూడా ఇదే సైనేజ్ బోర్డులు 104కి మీరు కాల్ చేయాలా? ఏమైనా కంప్లైంట్ ఏదైనా ఉంటే అవినీతి ఎవరైనా ఉంటే చేయాలి. కింద స్థాయిలో నేను కాదనట్లేదు, కింద స్థాయిలో జరుగుతుంటాయి. ఎఫ్ఎన్ఓలు స్టేషన్ మీద తీసుకెళ్లాలంటే వీటిలో కరప్షన్ జరుగుతుంటుంది. వాటిని కంట్రోల్ చేయడం కోసం కొద్దిగా ఈ మానిటరింగ్ మెకానిజం పెట్టాం. యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. చాలా చోట్ల మీరు కాదు, నాకు ఎగ్జాక్ట్గా సంఖ్య చెప్పలేను, కానీ ఇట్లాంటి పాల్పడిన వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఇవాళ ఫైల్ సర్క్యులేట్ అవుతుందంటే దాన్ని చూస్తున్నాం, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తున్నాం. ఏమైనా తప్పు చేసే ఎవరైనా, ఏ డాక్టర్ అయినా ఎవరైనా యాక్షన్ తీసుకుంటున్నాం, సస్పెండ్ చేస్తుంటాం. ఫస్ట్ దీంట్లో దీన్ని బట్టే చూసి వాళ్ళకి ఈఎల్అన్నా ఇది చేస్తున్నాం, లేదంటే ఇంక్రిమెంట్లు కట్ చేస్తున్నాం, లేదంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తున్నాం. దీంతో కొద్ది సత్ఫలితాలు ఉన్నాయి. అందుకని గతంలో ఈ 35% అవినీతి ఉండే అనేవాళ్ళు, ఇప్పుడు అది 26% వచ్చింది. అవినీతి చెత్త ఐవీఆర్ఎస్ది లాస్ట్ ఇది లేటెస్ట్ నాకు ఐడియా లేదు. లాస్ట్ దీంట్లో
అవినీతిని తగ్గించే ప్రయత్నం చేయాలి. డాక్టర్ల అవైలబిలిటీ కానీ, డాక్టర్ల వ్యవహార శైలి కానీ, ఎవ్రీ మంత్ ఐవీఆర్ఎస్లు చేస్తున్నారు. డాక్టర్లు ఎలా మీతో వ్యవహరిస్తున్నారు, ఓపికగా ఉంటున్నారా లేదా, లేకపోతే ఎంత సమయం పట్టింది, పోతేనే ఓపీ అందుతుందా లేదా గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందా. 15 నిమిషాలు టార్గెట్ పెట్టాం. ఓపీ వచ్చిన తర్వాత 15 నిమిషాల లోపల టార్గెట్ చూడాలని. దాన్ని నిరంతరం మానిటర్ చేసి ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ ఫుడ్ అడల్టరేషన్కి టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా పెట్టే ఆలోచన ఉందా? ఉన్నాయి సార్, 2 నెంబర్లు ఆల్రెడీ ఉన్నాయి. ఇఫ్ ఐ రిమెంబర్ 1800-425-3587 ఒక నెంబర్ ఉంది. ఇంకో మొబైల్ నెంబర్ కూడా ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఉంది, ఇంకో మొబైల్ నెంబర్ కూడా ఉంది. అయితే దాన్ని అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళలే. నేను అదే అదే అనుకుంటాను, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఏదైనా జరిగినప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని నేను తీసుకెళ్ళాలా అని చెప్పి ఇప్పుడు దాన్ని బాగా పాపులరైజ్ చేద్దామని చూస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ నంబర్ అంతే. స్టేట్ గవర్నమెంట్ లెవెల్ స్టేట్ గవర్నమెంట్లో మొబైల్ నెంబర్ ఇచ్చాం. స్టార్ట్స్ విత్ సమ్ 8, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. బట్ ఈ నెంబరు నేను చెప్పిన 1800-425-3587 అది టోల్ ఫ్రీ నెంబర్. దాంట్లో ఏదన్నా అడల్టరేషన్ ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. మిగతా వాటిలో చేసినట్టుగా కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోవడానికి. మెయిన్ ప్రాబ్లం యాక్షన్ తీసుకోవడానికి అంటే వెంటనే పోయి సినిమాటిక్గా పోయి అట్లా తీసి యాక్షన్ తీసుకోవడానికి లేదు. మనం స్టాచ్యుటరీ ఇన్స్పెక్షన్ జరగాల. ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు దాని ఆధారాలు చూపించగలగాల. కోర్టులు ఉన్నాయి, కోర్టుకు కానీ, అంతేగాని అక్కడ పోయి అక్కడికక్కడ మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేదు. పబ్లిక్కి అంటే అట్లా ఉండదు ఇన్స్టెంట్ యాక్షన్ తీసుకోవడానికి. అది లేనప్పుడు వీ కెనాట్ ఇన్స్టిల్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్ అమంగ్ దోస్ పర్పెట్రేటర్స్ ఆఫ్ ది క్రైమ్. ఎవరైనా కానీ తప్పు చేస్తున్న వాటిని మనం ఆ భయాన్ని పెట్టాలంటే స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండాలా, సర్వేలెన్స్ ఉండాలా. అది ఇంప్రూవ్ చేస్తాం, పాపులరైజ్ చేయాలి. అగ్రీ విత్ యూ. The budgetary allocation 60 to 70% is going on for salaries and other issues, that recurring expenditure only. But capex allocations are very meager when compared to this one. So is there any chance to improve that and more allocations are given to the capex? That is our idea is, sir. We always keep raising this issue in the cabinet and also the meeting with the finance ministry officials. ఈ క్యాపెక్స్ పెంచాం మేము ఎందుకంటే మీరు గత బడ్జెట్లో చూస్తే 24-25 బడ్జెట్ 19,000 crores అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2,070 crores ఉన్నింది. ఈ సంవత్సరం 3,060 crores అయింది. 1,000 crores పెంచాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మా బడ్జెట్ 19,350 crores అయితే దాంట్లో 16,300 crores రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. అంటే సో 3,000 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పెడుతున్నాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్స్ పర్చేజ్ ఆఫ్ మెడిసిన్స్, సర్జికల్స్, ఇవన్నీ వాటిలో వచ్చేస్తాయి. ఇవన్నీ 108 సర్వీసెస్, 104 సర్వీసెస్, శానిటేషన్ సర్వీసెస్, ఇవన్నీ వాటిలో వస్తాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 3,000 crores గతంతో పోలిస్తే మా బడ్జెట్తోనే. దానికి ముందు చూస్తే 790 crores ఉంది. లాస్ట్ బడ్జెట్ నేను 23-24 చూస్తే అరౌండ్ 800 crores. మా దీంట్లోకి వచ్చేసరికి 2,000 crores పెంచడం జరిగింది. ఇప్పుడు దాన్ని 3,000 ఇంకో 1,000 crores పెంచాం. అందుకని మ్యాక్సిమం ఆప్టిమం యూటిలైజేషన్ చేయడానికి మేము శాస్కీ కింద ఎక్కువ ప్రపోజల్ పెడుతున్నాం. ఇప్పుడు 1,000 crores శాస్కీ కింద ట్యాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం కొద్దిగా పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడానికి ఉంది. శాస్కీ మస్ట్ బి నోయింగ్ ఇట్. ఇది లాంగ్ టర్మ్ లోన్ ఇస్తారు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. శాస్కీ కింద ఎక్కువ రేజ్ చేస్తున్నాం. అందుకని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈసారి సంతృప్తికరంగా ఉంది. ఇంకా పెరగాల్సి ఉంది. నేను మీకు చాలా పెద్ద ఫిగర్స్ చెప్పాను. ఏది ఒక టెరిషరీ హెల్త్ కేర్లోనే 4,000 crores ఖర్చు పెట్టాల్సి ఉంది. మొత్తం కలిపి 12,000 crores ఉంటే ఇవాళ సంతృప్తికరంగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. అయితే ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఈ నెలలోనే చేయాల్సింది కాదు కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 3,000 crores పెట్టాం. దానికి అనుగుణంగా సెంటర్ నుంచి శాస్కీ నుంచి తెచ్చుకోవడానికి ఉంది. అదేవిధంగా ఈ ప్రైమరీ హెల్త్ కేర్లో వీటిల్లో ఎలాగో ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. దీనికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ప్రైమరీ హెల్త్లో చేసుకోవాల్సి ఉంది. ఒక్క సెకండరీ హెల్త్లోనే మాకేమవుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సపోర్ట్ తక్కువ ఉంటుంది. దాంట్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు 450 crores సెకండరీ హెల్త్లో ఈ కంప్లీట్ చేయాల్సిన ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాటిలో స్ట్రెంథెన్ చేయడానికి 450 crores ఇది ఇచ్చాం, ప్రయారిటైజ్ చేసి ఇచ్చాం. అది ఇస్తే ఇప్పుడున్న వాటిని స్ట్రెంథెన్ ఈ సిఎస్సీలు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వస్తుంది. గవర్నమెంట్ మీద పెట్టాం. గవర్నమెంట్ కూడా పాజిటివ్గా ఉంది. శాస్కీ కింద ఎంత పెట్టినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది మాట్లాడుతున్నాను. ఆయుష్ ఒకటి. ఆయుష్ అనేది మీరు నేషనల్ ఆయుష్ మిషన్ కింద మొత్తం ఆయుష్ మినిస్ట్రీ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 119 crores మాత్రమే ఆయుష్కి నేషనల్ ఆయుష్ మిషన్ కింద వచ్చి ఖర్చు అయితే మేము వచ్చిన 2 yearsలోనే 250 crores తీసుకొచ్చాం.
నేషనల్ ఆయుష్ మిషన్ కింద. సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయుష్‌ని పూర్తిగా విస్మరించారు. దానికి ముందు పెట్టిన ప్రపోజల్ ప్రకారం 38 కోట్లు మాత్రమే ఫస్ట్ 2 ఇయర్స్‌లో ఖర్చు పెట్టారు. తర్వాత 3 ఇయర్స్ మీరు ప్రపోజల్స్ కూడా పంపలేదు. నేషనల్ ఆయుష్ మిషన్ కింద ప్రపోజల్ పంపలేదు. మేము వచ్చి ఫస్ట్ ఇయర్‌లోనే పంపించాం. 100 క్రోర్స్ పంపిస్తే 83 క్రోర్స్ ఇచ్చారు. సెకండ్ ఇయర్‌లో 250 క్రోర్స్ పంపిస్తే 166 క్రోర్స్ ఇచ్చారు. ఆయుష్ డిస్పెన్సర్లు ఆగిపోయినాయి. ఇప్పుడు 1500 ఆయుష్ డిస్పెన్సర్లని రిపేర్ల కోసం పనులు పెట్టాం. తర్వాత ఒక 4 ఈ మెంటల్ హెల్త్ ఇది ఒకటి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ 5 శాంక్షన్ చేశాం. కొత్త మెడికల్ ఆయుర్వేద కాలేజీలు, ఒకటి నా ధర్మవరంలో, ఒకటి కాకినాడలో, ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశాం. ఒక్కోటి ఈచ్ కాస్టింగ్ 70 క్రోర్స్. తర్వాత యునాని మెడికల్ కాలేజ్ ప్రొద్దుటూరు, కడప జిల్లా ప్రొద్దుటూరులో శాంక్షన్ చేశాం ఒకటి. ఇంకోటి న్యాచురోపతిది విశాఖపట్నంలో ఒకటి 70 కోట్లతో. ఈ 4 కాలేజీలు పనులు మొదలు పెడుతున్నాం. టెండర్ దశలోకి వచ్చింది. అదేవిధంగా 5 ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ కూడా శాంక్షన్ చేశాం. నందిగామ కానీ, తెనాలి కానీ, టెక్కలి కానీ, ఇట్లా 5 వీటి చేశాం. ఈ సంవత్సరం 325 కోట్లు ఆయుష్ మీద ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టాం. దాంట్లో 125 కోట్లు ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడుతున్నాం. ఈ ఆగిపోయిన పనులు వాటిని పూర్తి చేయడానికి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పనులు పూర్తి చేయడానికి ఆయుష్ మీద కూడా. అదే ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్లో మా సీఎం గారిని అభినందించాల్సింది, ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా స్కీమ్ కింద తీసుకొస్తే మ్యాచింగ్ గ్రాంటు వెంటనే ఇస్తున్నారు. ఆ ఇబ్బంది లేదు. కాబట్టి మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఇన్సెంటివ్స్ రావడానికి కూడా కారణం అదే. ఒక అలిగేషన్స్ కూడా అపోజిషన్ చేస్తుంది ఏంటంటే పిహెచ్సిల్లో మెడ్స్ ఉండట్లేదు, మెడిసిన్స్ అందుబాటులో ఉండట్లేదు, యాంటీవెనమ్ కూడా ఉండట్లేదు. అట్ ద సేమ్ టైం ఈ మధ్యకాలంలో ఈ 108 వాళ్ళు కూడా సమ్మెలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సరిగ్గా వాహనాలు కూడా వాటిని సరిగ్గా లేదు, మెయింటెనెన్స్ కూడా ఉండట్లేదు అని చెప్పేసి వాటి మీద మీ సమాధానం? ఫస్ట్ మీరు మెడిసిన్ చెప్తాను. నేను చెప్పా లయబిలిటీస్, మా లెగసీ చెప్పాను. దీనికి మెడిసిన్ సంబంధించి 600 కోట్లు వచ్చేసరికి ఆ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఎంపానల్డ్ సప్లయర్స్, వాళ్ళకి పేమెంట్లు చేయాల్సి ఉంది. వస్తేనే అప్పు కనిపించింది. సరే, ఆ అప్పు తీర్చేసాం. మొదట్లో ఇనిషియల్గా మేము మొదలుపెట్టినప్పుడు ఈ కారణంగా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. మాకు ఎమర్జెన్సీ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ 712 ఉంటాయి. 712 ఎమర్జెన్సీ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఒక 58 డీసెంట్రలైజ్డ్ ఇది పెట్టాం. 58 రకాల మెడిసిన్స్ని వాళ్ళు ఒక 20% డీసెంట్రలైజ్డ్ పెట్టాం. కలెక్టర్ ఆధ్వర్యంలో కూర్చొని సూపరింటెండెంట్లు వీళ్ళు చేసేసుకొని అక్కడే ప్రొక్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మిగతా వాటిని టెండర్ దీంట్లో పిలుస్తాం. సో 560 మెడిసిన్స్ అందుబాటులో. ఇప్పుడు మిగతా ఒక 117 వాటికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్ మీద ప్రొక్యూర్ చేస్తుంటాం అవసరమైన వాటిని. ఇప్పుడు మీరు ఆ హాస్పిటల్లోకి వెళ్తే దాంట్లో కొన్ని ఇది ఉంటాయి, యూనివర్సల్, ప్రైమరీ, టెర్షరీ ఇది ఉంటాయి. యూనివర్సల్ మెడిసిన్వి మేము విలేజుల్లో జరగాల్సిన విఎస్సిల్లో 105 రకాల మందులు ఇస్తాం. 175 రకాల మందులు పిఎస్సిలో ఇస్తాం. ఎక్కడ చూసినా కొరత ఉండదు వీటికి. ఇది ఇండెంట్ బేస్డ్. మీరు కావాల్సిన దాన్ని ఇండెంట్ ఇవ్వాలి. ఇస్తే వెంటనే మాకు 13 డ్రగ్ స్టోర్ సెంటర్స్ ఉంటాయి. ప్రతి పాత ఎస్వెల్ డిస్టిక్ దీంట్లో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఉంటుంది. అక్కడ వాటికి సప్లై చేస్తాం. ఇండెంట్ని బట్టి ఈ జిల్లాల్లో వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాటికి టెండర్ పిలిచి కావాల్సిన దీన్ని సప్లై చేస్తాం. మీరు ఎంత అడిగితే, నాకు ఒక ఎమ్మెల్యే గారు వచ్చి నాకు ఆక్సిటోసిన్ ట్యాబ్లెట్ లేదండి మా దగ్గర అన్నారు. నేను అట్లాంటి ఉండదు మేడం అని. లేదు అని నా పక్కన మీడియా మిత్రులంతా కూడా ఉన్నారు. లేదు అన్నారు. నేను వెంటనే చేసి అడిగా. అది తుని ఏ కాన్స్టిట్యున్సీ, ఏ జిల్లాకి వస్తుంది? కాకినాడ జిల్లా. చేస్తే 1800 అందుబాటులో ఉన్నాయి. 1800 అందుబాటులో ఉన్నాయి. మొత్తం జిల్లా స్టోర్లో 43,000 ఆక్సిటోసిన్ ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. తర్వాత చెప్పాను, అంటే ఇప్పుడు చూడలేదు, ఇంతకుముందు ఎప్పుడో చూస్తున్నారు, అది గుర్తుంది, అందుకని అడిగారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిరంతర సరఫరా జరుగుతోంది. విఎస్సీలో కానీ, పిఎస్సీలో కానీ, సిఎస్సీలో జరుగుతుంది. కావాల్సిన వాటిని డీసెంట్రలైజ్ ఇది పెట్టాం కాబట్టి వాటిని వాళ్ళకి కావాల్సిన అనుగుణంగా, వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా చేసుకోవడానికి అవకాశం ఉంది ఎక్కడైనా. అందుకనే సిస్టమ్ పెట్టాం. ఈ ఔషధాలు ప్రతి ఒక్కటి పోర్టల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేనేజ్ చేస్తున్న పోర్టల్ ఇది. ఆ పోర్టల్ ప్రకారము ఎక్కడ మెడిసిన్ ఇది మన పోర్టల్లో అన్నీ రికార్డెడ్ అవుతాయి. ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని
అది ఒకటైతే, రెండోది మీరు 108 ఇది అడిగారు. నేను ఒక చెప్తున్న ఒక రెవల్యూషనరీ రిఫార్మ్ తీసుకొస్తున్నాం 108, 104లో. మేము వచ్చినప్పుడు ఎనీ టైం మీరు రికార్డెడ్ ప్రకారం అయితే 600 వెహికల్లే అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఉండాల్సినవి 731 108లు ఉండాలి. 731 అంటే 600 మాత్రమే రోడ్ల మీద తిరిగేవి. యాక్చువల్గా ఫిగర్ 450 ఉండేదని చెప్తారు. సరే, మనకి రికార్డెడ్గా పెట్టిన దాని ప్రకారం ఉన్నదైతే 600 వెహికల్స్. చాలా వరకు కండెమ్ స్టేట్లో ఉన్నాయి. మీరు చూస్తే ఒక 5-6 ఏళ్ళుగా ఎక్కడ చూసినా రోడ్ల మీద ఆగి ఉంటాయి. హాస్పిటల్ దగ్గర 5-6 ఏళ్ళుగా అన్నీ ఆగిపోయినాయి. కండెమ్ చేసి రోడ్ల మీద పడేసారు. ఇప్పుడు అది స్క్రాప్ కింద ఇచ్చేస్తున్నాం. ఇది పరిస్థితి ఉండింది. వచ్చిన తర్వాత మేము కొత్తగా ఎవరైతే వెండర్ ఉన్నాడో ఆ వెండర్కి మాత్రం అరవిందో అందరికన్నా ముందు పేమెంట్లు జరిగిపోయాయి. ఎప్పుడు కూడా నార్మల్గా 5 ఏళ్ళకు కాంట్రాక్ట్ ఉంటుంది, 7 ఏళ్ళకి చేసుకున్నారు. సరే, ఆ సర్వీసెస్ సరిగా లేవు. సరే, ఎక్స్ప్లెనేషన్ అడిగాం, ఏంటండి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 190 కొత్త వెహికల్స్ కొనడం జరిగింది. ఇంకోటి ఏంటి, పాత పరిస్థితులు ఉండేది ఈ ఓఈఎం ఏదైతే మెయింటెనెన్స్ ఎప్పుడు కూడా ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ ఎవరు ఉంటాడో వాడు చేయాలి. అది నిబంధన. ఈ సప్లై చేసిన కంపెనీ ఫోర్స్ కంపెనీతో మెయింటెనెన్స్ పెట్టకుండా వీళ్ళే విజయవాడలో ఆటోనగర్లో ఏదో తెరిచేసి దాంట్లో మెయింటైన్ చేసేవాళ్ళు. ఇది అంత దారుణం. అది అగ్రిమెంట్లో భాగం. అది అయినా కూడా కళ్ళు మూసుకొని చూడనట్లు ఉంటున్నారు. మేము వచ్చిన కొత్తలో ఈ అకౌంట్స్ జనరల్ వాళ్ళు 80 వెహికల్ చేస్తే ప్రతి దాంట్లో 60% షార్టేజెస్ వచ్చాయి. సర్జికల్స్ కానీ, మెడిసిన్స్ కానీ, లేదా కెమెరాలు లేకపోవడం కానీ. ఇది ఇప్పుడు మేము మార్చి ప్రతి దాంట్లో కెమెరాలు మ్యాండేటరీ చేసాం, బ్రాండింగ్ మార్చాం, వెహికల్స్ అన్నింటినీ రీఫర్బిష్ చేసాం. మొత్తం 731 వెహికల్ ఎక్కడైనా దొరుకుతుంది. గతంలో అర్బన్ ఏరియాలో మీకు యావరేజ్ టైము 18 నిమిషాలు వెళ్ళాలి వెహికల్. మీ కాలు వచ్చిన తర్వాత 18 నిమిషాలు వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఆ పోర్టల్లోకి ఓపెన్ చేసి ఇప్పుడు మేము దాన్ని మరీ ట్రాన్స్పరెంట్గా పెట్టేస్తాం, పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తున్నాం. ఎనీబడీ కెన్ సీ ఎనీవేర్. మీరు ఇవాళ వచ్చిందనుకోండి, మీరు కాల్ చేశారు, నాకు యాక్సిడెంట్ అయింది, మీరు కాల్ చేశారు, వెహికల్ మీకు వెంటనే ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్లో మీరు ట్రాక్ చేయొచ్చు, వెహికల్ వచ్చింది, వీటిని ట్రాక్ చేయడానికి స్కోప్ పెట్టాం. తర్వాత పోర్టల్లో కూడా పెట్టేశాం ఎక్కడ ఏంటి ఏది అని. అది 108లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు. అయితే ఇంకో తీసుకొస్తున్నది ఏంటంటే, ఇవాళ మీరు ఏదైతే ఊబర్, ఓలా ఏవైతే ఉన్నాయో మీరు అయిన తర్వాత ట్రాక్ చేయడానికి దాన్ని ఒక 10 డేస్లో రోల్ అవుట్ చేస్తున్నాం. మీరు పోర్టల్లోకి వెళ్ళి ఏ వెహికల్ ఏది మీరు ఎక్కడ చేశారు అన్నీ మీకు కనిపిస్తుంటాయి. బిజీగా ఉన్నవేంటి, డ్యూటీలో ఉంటున్నవేవి, ఐడియల్గా ఉన్నవేంటి, రెడీ టు సర్వ్ ఉన్నవేంటి వాటి చూసుకోవడానికి. మీరు ఎప్పుడు దాన్ని కొట్టిన తర్వాత వెహికల్ నెంబర్తో సహా ట్రాక్, ఎక్కడి నుంచి మీరు కాల్ చేశారు, ఎక్కడి నుంచి పోయారు అనేది కూడా ట్రాక్ చేస్తున్నాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే సఫరింగ్ ఇవన్నీ చూసి వాళ్ళు కొద్దిగా డ్రైవర్లు కూడా వర్తిల్లో పనిచేస్తుంటారు, ఈఎంటీలు కూడా వర్తిల్లో పనిచేస్తుంటారు. వస్తూనే కాలు 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత పోదాంలే అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ గూగుల్ దీంట్లో మ్యాప్లో డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసి, గూగుల్ మ్యాప్ అంటే మీకు రోడ్ కండిషన్ బాగుందా, గతంలో ఏంటంటే ఆ రోడ్ బాగలేదు సార్ పోలేకపోయాం, ఏమయ్యా 18 నిమిషాలు పోవాలను 25 నిమిషాలు పోయావంటే రోడ్ బాగాలేదు. ఇప్పుడు అది చెప్పడానికి లేదు. ఇప్పుడు 17 నిమిషాల్లో అర్బన్ ఏరియాలో వెహికల్ వెళ్తూ ఉంది, 23 నిమిషాల్లో రూరల్ ఏరియాలో పోవాలా, అది యావరేజ్ టైం 20 మినిట్స్ ఉంది. ట్రైబల్ ఏరియాలో కూడా 25-20 మీరు పోర్టల్లో చూసేయచ్చు. ఇవన్నీ పోర్టల్ ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్ రియల్ టైం మానిటరింగ్ చేయడానికి స్కోప్ ఉంది. ఇది తీసుకొచ్చిన మార్పు. ఇది మాత్రం చాలా విప్లవాత్మకమైన ఇదే అవుతుంది. సర్వీసెస్ విషయంలో ఎక్కడ కూడా గతంలో లాగా చేయడానికి అవకాశం లేకుండా చేశాం. అది వెండర్ కూడా అదే దీంట్లో ఉంటున్నాడు. ఆ విషయంలో మాత్రం మా CEO ఎవరు ఉన్నారో టెక్స్ అవి ఒకటి అతను కూడా అభినందించాల్సిన విషయం ఇది. ఇంకోటి గోల్డెన్ అవర్లో, గతంలో గోల్డెన్ అవర్ రీచ్ మానిటరింగ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు గోల్డెన్ అవర్ పెట్టాం. గోల్డెన్ అవర్ పెట్టి హాస్పిటల్ చేర్చాలి 1 అవర్లో. అది వాళ్ళు చూస్తే 96% గోల్డెన్ అవర్లో చేర్చగలుగుతున్నాం. అదొక మేజర్ ఇది. చేరిన తర్వాత ఇంకోటి ఏంటంటే దానికి అనుగుణంగా ఇంకో కార్యక్రమం ఉంది. సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ స్టెమీ ప్రోగ్రామ్ అని ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది. దాంట్లో 40,000 విలువ చేసే ఒక ఇంజెక్షన్, టెనెక్టపేజ్ అనే ఇంజెక్షను మేము CSCలో ఫ్రీగా పెడుతున్నాం.
ఎవరైనా ఈ గోల్డెన్ అవర్లో పోయినా లేదా ఇంకో కంప్లైంట్ అంబులెన్స్ ద్వారా పోయినా లేదా ఏ కంప్లైంట్ ద్వారా పోయినా కూడా వాళ్ళ పరిస్థితిని చూసి ముందు గ్యాస్ అందరు గుండె నొప్పి అనుకుంటుంటారు. అందుకని థ్రంబోలిస్ చేసి వాళ్ళకి ఏదో చూసేసి ఆ ఇంజెక్షన్ ఇస్తారు. ఇంజెక్షన్ చేస్తే అయిపోయిన తర్వాత ప్రాణం నిలబడుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న నాకున్న సమాచారం ఒక 10 రోజుల క్రితం వరకు అయితే లేటెస్ట్ కాదు కానీ 4380 స్టెమీ ఇంజెక్షన్లు ఇస్తే దాంట్లో 4260 మంది సేవ్ అయ్యారు. దట్స్ యాజ్ ఎ మినిస్టర్ మీరు ఏమైనా అడిగారంటే సార్ మీకు ఏంటి సంతృప్తికరంగా ఏంటంటే ఇది సంతృప్తికరంగా. సో 4000 పైగా ప్రాణాలు పోయే ప్రాణాలు దాంట్లో 50% 60% ప్రాణాలు పోయేవి ఆపగలిగాం. అది సెమీ ప్రోగ్రామ్. So recently, High Court has made an observation. It said that bone marrow సంబంధించిన ఒక element was not being listed in the Aarogyashri, India Vaidya Seva list. And because the same thing, same disease, the same procedure was listed in other states, but in Andhra Pradesh it is not. So what is the cap we are having? Any proposals to increase the cap? హైకోర్టు అబ్జర్వేషన్స్ 2 థింగ్స్ మీద జరిగాయి. ఒకటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద ప్రధానంగా ఉండింది. తర్వాత ఈ క్యాన్సర్, బోన్ మ్యారో, ల్యూకేమియా దాని మీద కూడా ఉండింది. వాటిని అందుకని మేము స్ట్రెంథన్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్కు సంబంధించి అన్ని ప్రొసీజర్ 3257 ప్రొసీజర్స్ ఓవరాల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. క్యాన్సర్ సంబంధించిన ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ దాని మీద ఒకసారి నేను ఐ నీడ్ టు చెక్ క్రాస్ వెరిఫై అబౌట్ ఇట్. క్యాన్సర్ మీద కూడా లాస్ట్ ఇయర్ 624 crores ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే ఖర్చు పెట్టాం. ఇంకా ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద కోర్టు మన సీరియస్ అబ్జర్వేషన్ చేసింది. ఎందుకు సెంటర్స్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ ఎందుకు పెంచట్లేదు అని చెప్పి. దానికి తగిన ట్రైన్డ్ డాక్టర్లు లేకపోవడం ప్రధాన కారణం. అది ఎంకరేజ్ చేస్తున్నాం. 2 ఉన్నాయి. ఒకటి డొనేషన్ కోసం ముందుకు వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, బ్రెయిన్ డెడ్ కేసెస్ని. రెండోది డాక్టర్స్ని ట్రైన్ చేసి ఆ దిశగా తీసుకెళ్ళడం. వాళ్ళ గుంటూరులో కేజీహెచ్లో ఈ పనులు జరుగుతున్నాయి. గుంటూరులో అయితే లాస్ట్ ఇయర్ 108 ట్రాన్స్ప్లాంటేషన్స్ అయ్యాయి. డాక్టర్ గోఖలే బయట నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయితే మేము వచ్చి ఆర్గాన్ డొనేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల ఒక జీవో తీసుకొచ్చాం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చి ఆర్గాన్ డొనేషన్కి ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వస్తే 10,000 రూపీస్. 10,000 రూపీస్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్, బట్ 10,000 రూపీస్ అదే పెద్ద ఇది చేస్తామని అనుకోవట్లేదు. రెండోది బాడీని పార్థివ దేహాన్ని అక్కడ తీసుకెళ్ళి. మూడోది డిస్టిక్ హెడ్ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఆ అంతిమ క్రియల్లో పాల్గొనాలి. దాని కారణంగా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా 99 మంది ఆర్గాన్ డొనేషన్స్ ఇచ్చారు. 301 ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఫిగర్. అదే ఫైనాన్షియల్ క్యాలెండర్ ఇయర్లో జనవరి నుంచి డిసెంబర్ దాకా 301 ట్రాన్స్ప్లాంటేషన్ జరిగాయి. ఇది ఒక అచీవ్మెంట్. అంటే కోర్టు దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. సెంటర్స్ను పెంచడం, డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చే ఇది చేయడం. మన ఇటీవల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేజీహెచ్లో చేసాం. ఫస్ట్ టైం కేజీహెచ్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అయితే రాబోయేలో వీటిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా డెవలప్ చేయాలా, డాక్టర్స్ని ట్రైన్ చేయాలా. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సూపర్ స్పెషాలిటీస్లో డాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. మనం ప్రమోట్ చేద్దామంటే కూడా, ప్రమోషన్ చేసి కొత్తగా తీసుకుందామంటే కూడా, ప్రమోషన్ చేయడానికి కూడా చాలా డిపార్ట్మెంట్లలో సూపర్ స్పెషలిస్టులు లేరు. 118 దానిలకు చేస్తే 30 మంది ఏమో వచ్చారు. ఇది అంటే ఆ గ్యాప్ ఏంటంటే ఇట్ కెనాట్ బి డన్ ఓవర్ నైట్. అదే హెల్త్తో ప్రాణాలతో ఎదుగుతున్నాం కాబట్టి ఇష్టారాజ్యంగా చేయడానికి కూడా అవకాశం లేదు. అవి అనాలిసిస్ చేస్తున్నాం, గ్యాప్ అనాలిసిస్ చేస్తున్నాం. దాని దిశగా స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకుంటాం. There is any proposal to increase the cap on the India Vaidya Seva? But it's about 25,000, I think now. 24,000. No, it's 25 lakh. It's a cashless treatment is 25 lakhs. ఇప్పుడు 25 lakhs దాకా పెట్టడం జరిగింది. 1.43 crore ఫ్యామిలీస్కి బెనిఫిషియరీస్ ఉన్నారు దీంట్లో. 1.43 crore ఫ్యామిలీస్. అయితే ఇప్పుడు ఒక హైబ్రిడ్ మోడ్లోకి తీసుకెళ్తున్నాం. ఇది సమస్యలు వస్తున్నాయి కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈ సమస్య వస్తుంది. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు కలగకూడదు అనేది. అది మీరు ఏదైనా హాస్పిటల్లో మేము లేదు అని చేయలేము అంటే వెంటనే కంప్లైంట్ చేయడానికి ఉంటుంది, లేదా అక్కడ ఆరోగ్య మిత్ర ఉంటారు, వాళ్ళు చెప్పడానికి ఉంటుంది, తీసుకుంటాం. మొన్న మాకు పేమెంట్ తీసుకున్నారని మళ్ళీ అగైన్ కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు వచ్చి చెప్పారు. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే యాక్షన్ తీసుకొని వాటి మీద పెనాల్టీస్ చేసాం. తర్వాత
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాం. సెకండ్ టైం అయితే డిఎం పెనల్మెంట్ చేస్తామని చెప్పి ఈ చర్యలు కూడా తీసుకుంటాం. చాలా హాస్పిటల్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. ఇట్లాంటి హాస్పిటళ్ళు కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా యాక్షన్లు తీసుకోవడం, డిఎం పెనల్మెంట్ చేయడం, లేదా పెద్ద ఎత్తున పెనాల్టీలు వేయడం, రికవరీ చేయడం కూడా చేశాం. మీరు ఆశ్చర్యం, వచ్చిన కొత్తల్లో ఒక డాక్టరు ఒక హాఫ్ అన్ అవర్ స్పాన్లో 4 సర్జరీలు చేశాడు ఒకే హాస్పిటల్లో. ఎలా చేస్తాడు? ఒక సర్జరీ 45 నిమిషాలు పడుతుంది ప్రిపరేషన్కి దానికి. అంటే ఆ రకంగా జరిగేవి. ఇప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. ఈ టెక్నాలజీని దానికి వాడుతున్నాం. ఇట్లాంటివి అవకతవకలు జరగడానికి అవకాశం లేకుండా. అంటే ఇది ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఉంది. మనం ఆరోగ్యశ్రీలో ఒక 6 కీమోథెరపీస్ లిమిట్. వాళ్ళు ఏం చెప్తారు, 6తో అవ్వదు, 8 చేయించుకోవాలంటారు. కాబట్టి యూ హ్యావ్ టు బేర్ ది అమౌంట్ ఫర్ ది రిమైనింగ్ 2. సిమిలర్లీ మనం ఫారెన్ బాడీ అంటే లైక్ నీ జాయింట్స్ ఇవి ఉన్నాయనుకోండి, మీకు అది ఇస్తే అది వస్తుంది, కానీ దానివల్ల లాభం ఏమి ఉండదు. గవర్నమెంట్ ఇచ్చే దీనివల్ల, ఆర్టిఫిషియల్ దీనివల్ల, దానికంటే క్వాలిటీ ఎన్హాన్స్డ్ క్వాలిటీది ఇస్తాం, ఎక్స్ట్రా డబ్బు మీరు పే చేసుకోవాలి. ఆ విధంగా వీళ్ళని మోటివేట్ చేస్తారు పేషెంట్స్ని. అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదానికి ప్యాకేజెస్ ఉన్నాయండి. వేర్ ఆల్సో అకౌంటబుల్ ఆఫ్టర్ ఆల్ పబ్లిక్ మనీ అగైన్. అందుకని ప్యాకేజెస్ పెట్టాం అన్ని హాస్పిటల్స్లో. ప్యాకేజెస్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక రకమైన స్టెంట్ ఉంటుంది. మీరు ఎక్కువ వేయాలనుకుంటే ప్లాటినం స్టెంట్ వేయాలంటే దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. మీరు బయట మాట్లాడితే ఈ డిస్క్రిమినేషన్ ఏంటి అనుకుంటారు. బట్ మనీ ఈజ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ది ట్యాక్స్ పేయర్స్ కదా, ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి ఉంది. వేర్ ఆల్సో అకౌంటబుల్. అందుకని దానికి ప్యాకేజీలు పెట్టడం జరిగింది. సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్, యూ వాంట్ టు గో ఫర్ ఎ బెటర్ ట్రాన్స్ప్లాంట్ ఇంప్లాంట్, అది జరుగుతున్నాయి. అవి ఇంకా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఆ ప్యాకేజీలు పెట్టడమే కారణం అది. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఇద్దరు స్టాల్వర్డ్స్ అని జనరల్గా బయట ఉంది కదా, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా హీ వాంట్స్ టు ప్రూవ్ హిస్ మార్క్ అన్నట్టుగా ఉంది. సో హౌ యువర్ హ్యావింగ్ ఫ్రీ హ్యాండ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్, అండ్ హౌ యూ వాంట్ టు షో, ఐ మీన్ బీజేపీ మార్క్ కానీ మీ మార్క్ కానీ చూపించడానికి? దెర్ ఈజ్ అనదర్ గ్లోబల్ లీడర్ ఆల్సో ఇన్ ఎన్డీఏ, నరేంద్ర మోడీ. సో నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు కదా. ఫ్రీడమ్ విషయంలో ఎప్పుడూ ఎటువంటి జోక్యం లేదు. డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ రోజు కూడా ఎక్కడి నుంచి జోక్యం చేసుకోవడము అటువంటివి లేదు. పైగా అధికారులను కూడా కావాల్సిన అధికారి ఏమైనా ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు కావాల్సిన అధికారిని తీసుకునే స్వేచ్ఛ, లేదా ఎవరితో ఏ పని చేసుకోవాల్సిన స్వేచ్ఛ, అదేవిధంగా మిగతా విషయాలు కూడా క్యాబినెట్లో కానీ లేకపోతే మా రివ్యూ మీటింగ్స్లో కానీ ఏది అడిగినా అడగలిగిన స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఎప్పుడు ఎటువంటి జోక్యము చిన్న విషయాలు కూడా జరగలేదు. ఏదైనా చిన్న విషయాలు మీరు ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ ఏదైనా ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్ లోకేష్ గారి దగ్గర పోయారనుకోండి, లోకేష్ గారు ట్రాన్స్ఫర్ ఏదో అడిగారు, అవకాశం ఉందో చూడండి. లోకేష్ గారికి డైరెక్ట్ కావాలంటే చెప్పచ్చు, కమిషనర్కు లేదా స్పెషల్ సెక్రటరీ గారికి చెప్పచ్చు. కానీ మా దగ్గర ఏదైనా వచ్చిన వాటిని పంపిస్తారు. మా దగ్గరకు వచ్చారు, చెప్పండి, అవకాశం ఉంటే చూడండి అని. సో అటువంటి విషయాల్లో కూడా జోక్యం లేదు. సో యూ హ్యావ్ ఫ్రీ హ్యాండ్ టు డూ కంప్లీట్లీ ఫ్రీ హ్యాండ్. అయితే ఒకటి చెప్పుకోవాలి, ఇక్కడ ఎప్పటికెప్పుడు అనుభవం కారణంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం గారు. ఎవ్రీ 1 మంత్ అన్ యావరేజ్ రివ్యూ ఉంటుంది. ఆ విషయంలో మేము చెప్తాం, మా దగ్గర ఉన్నవి చెప్తాం, లేదా డిస్కషన్ పాయింట్స్ ఏముంటో చేస్తున్నాం, వాటి మీద గైడ్ చేస్తుంటారు, నిరంతరం గైడ్ చేస్తుంటారు, కొత్త ఐడియాస్ ఇస్తుంటారు. ఆయన సుదీర్ఘ అనుభవం కారణం కావచ్చు, లేదా దాని మీద ప్రత్యేకంగా మరి ఆయనకు ఆ మక్కువ లేదంటే స్టడీ చేస్తారో తెలియదు, కానీ ప్రతి దానికి ఏ సమస్య వచ్చినా కూడా సీఎం గారి దగ్గర సొల్యూషన్ ఉంటుంది. యు పోజ్ ఎనీ క్వశ్చన్, యు గో విత్ ఎనీ ప్రాబ్లం, దెన్ విల్ బి రెడీ విత్ సొల్యూషన్. సో ఆ విషయాల్లో నిరంతరం ఆయన మార్గదర్శనం తీసుకుంటా ఉన్నాం. ఇదేదో నేనేదో పొగడం కోసమో ఇంకోటోనో కాదు. ఎందుకంటే నేను చాలా రాజకీయ క్షేత్రంలో చాలామందిని చూస్తున్నా. ఏదన్నా చెప్తే అది వెంటనే రెడీగా సమాధానం, ఏదో ముందే ప్రశ్న ఇది అడుగుపోతున్నాం అని బహుశా తెలిసినట్టు మాట్లాడినట్టు సొల్యూషన్ చెప్పేస్తుంటారు. ఇంకోటి చిన్న విషయాన్ని కూడా డిస్కస్ చేస్తారు. సీఎం గారి దగ్గర ఉన్న ఏంటంటే గొప్పతనం ఏంటంటే డిస్కస్ చేస్తారు. చిన్న విషయాన్ని కూడా దీంట్లో ఏంటి, దీన్ని చేస్తే ఏంటి, మీ ఆలోచన ఏంటి, దీంట్లో ఇది ఎలా పోతే బాగుంటుంది అని. నాతోనే కాదు, మిగతా మినిస్ట్రియల్ కొలీగ్స్తో కూడా మాట్లాడుతుంటారు. నా మినిస్ట్రీలో కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్, మేబీ నాట్ అమాంగ్ ది సీనియర్ లీడర్స్, ఫ్రమ్ సెకండ్ ర్యాంక్ లీడర్స్ ఇన్ జనసేన యాజ్ వెల్ as బీజేపీ. ఏంటంటే యాక్చువల్గా దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్, ఆఫ్ కోర్స్ అఫీషియల్ ఆర్ అనఫిషియల్, while filling the nominated posts, 60-30-10 formula that was decided, but on the ground it is not reflecting that. So that kind of dissatisfaction is bound to be there, sir, in any political system. We are a different parties.
సో ఒక వి ఆల్ జాయింట్ టుగెదర్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. ఆ పరిస్థితులు ఆ రోజున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ వేరే వేరే సైద్ధాంతిక ప్రాతిపదిక మీద వచ్చిన పార్టీలు కాబట్టి ఆ రకమైన ఇవి ఉంటాయి. అయితే మీరు అన్నట్టుగా అటువంటి అగ్రిమెంట్ ఎప్పుడు కూడా ఈ పర్సెంటేజ్ ఆ పర్సెంటేజ్ ఆ పర్సెంటేజ్ అని చేసుకోలేదు. అటువంటి పర్సెంటేజ్లు అయితే లేదు. ఆ పరిస్థితిని బట్టి ఆ కాన్స్టిట్యున్సీల్లో పార్టీలకు ఉన్న బలాన్ని బట్టి మీ కార్యకర్తల అందుబాటును బట్టి అటువంటి ఉంటాయి. ఏదో ఒక కార్యకర్తని ఫలాంది కావాలి, కార్యకర్తల కోరిక ఉంటుంది. కానీ దీనికి సరిపోతామా లేదా అనేది కూడా ఉంటుంది. సో పార్టీలు ఇవన్నీ కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. మీరు చెప్తే ఎన్ని డిస్సాటిస్ఫాక్షను ఉన్న వాటిల్లో ఇంత పిండి ఉంది, పిండి అందరికీ పంచలేం కదా. నలుగురు సరిపడా ఉందంటే 20 మంది ఉంటున్నప్పుడు ఎక్కడో చోట అసంతృప్తి ఉంటుంది. అటువంటి ఉంటాయి తప్పిస్తే అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్. What is the one biggest change that will leave Satya Kumar's mark in health system? See, it's a coalition government, and me being a lone minister from BJP, I cannot take a credit for any achievement for that matter. ఇక్కడే కోalition గవర్నమెంట్లో ఉంది. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లక్ష్యాలను పెట్టారు. వికసిత భారత్ నిర్మాణం చేయాలని 2047కి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా స్వర్ణాంధ్ర నిర్మాణంలో మొదటి ఇది హెల్త్కి ఇచ్చారు. హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలనేది లక్ష్యం. ఆ దిశగా చేయడం కోసం ఇప్పుడు పునాదులు వేస్తున్నారు. వాటిలో మన లక్ష్యం అదే. ఆ స్వర్ణాంధ్ర కళ ఏదుందో అది సాకారం కావాలా. అదేవిధంగా వికసిత భారత్ సాకారం కావాలంటే కూడా రాష్ట్రాల భాగస్వామ్యంతోనే కావాలా. రేపు వికసిత భారత్ ఇది కావాలంటే స్వర్ణాంధ్రే ఆంధ్రప్రదేశే రేపు వికసిత భారత్ నిర్మాణంలో ప్రధాన భాగస్వామిగా ఉండాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఒకవైపు ప్రధానమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం, రెండో వైపు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం. దానికి ఆ లక్ష్యం దిశగా తీసుకెళ్లడం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం, ఇది మా ముందున్న లక్ష్యం. ఇద్దరివి చాలా పెద్ద విజన్స్. చాలా పెద్ద విజన్. అందుకనే వాళ్ళు విజనరీ నాయకులు అయ్యారు. అందుకనే ఆ స్థాయికి చేరారు. వాళ్ళ ప్రపంచ నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచం ముందు ఆయన ఆవిష్కరించుకున్నాడు. ఇవాళ రాష్ట్రాల్లో దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎవరైనా విజనరీ లీడర్ గురించి ప్రధానంగా ప్రస్తావించాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావిస్తారు. కాబట్టి ఇద్దరు ఆ స్థాయి. ఆయన ఒక ప్రపంచ నాయకుడు, ఈయన భారతదేశంలోనే అతి సమర్థమైన ముఖ్యమంత్రి. వారి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం, అదృష్టం నాకు కలిగింది ఆరోగ్య శాఖ మంత్రిగా. నేనేంటంటే ఒకటి, కరప్షన్ కంటైన్ చేయాలనే విషయంలో గట్టిగా ఉంటున్నాం. నెంబర్ 2, ఈ డాక్టర్స్లో కానీ వీళ్ళల్లో కానీ ఈ అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం కానీ లేదా ఈ అటెండెన్స్ విషయాల్లో కానీ గట్టిగా ఉండడం. దెన్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ ఏ చేంజ్. మేజర్గా చెప్తున్నామంటే టెక్నాలజీని ఆధారంగా చేసుకుని హౌ కెన్ వీ ఇంప్రూవ్ ది క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీస్ డెలివరీ అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెడుతున్నాం. దాంట్లో భాగంగానే వాళ్ళ సంజీవని ప్రోగ్రామ్ ఇస్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ సీఎం గారు. కానీ అది సిటిజన్ సెంట్రిక్ హెల్త్ కేర్ మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. అది మేము అనుకుంటున్న రీతిలో కుప్పంలో పైలట్లో చేసాం, చిత్తూరులో కూడా ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాం, స్టేట్ అంతా చేద్దామని. అది అయిపోతే మాత్రం అది దేశంలోనే ఒక చర్చనీయాంశమైన ఇది అవుతుంది. సో ఏదైనా క్రెడిట్ హెల్త్ మినిస్ట్రీలో ఏదైనా జరిగిందంటే క్రెడిటు ఈ గవర్నమెంట్ పెద్దగా ప్రతి క్షణం మాకు గైడ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి పోతారు. ఆయన డైరెక్షన్లో అందరం పనిచేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యకుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.